సిఎన్సి తీసుకున్న వాళ్ళ సిఎన్సి యొక్క తీసుకున్న వాళ్ళ అనుభవాలు మాట్లాడుకున్నాం తర్వాత. సో మన వెస్టేజ్ బిజినెస్ లో ఇప్పుడు 10% కాడ నుంచి ఇప్పుడు 5% కాడ నుంచి 100 పీవీస్ దాకా ఉన్నాయి. దాంట్లో ఈ బిజినెస్ లో సిఎన్సి అంటే 60 పాయింట్లు 100 పాయింట్లు మెయిన్ పాత్ర వహిస్తాయి. ఇప్పుడు ఎవరైతే 100 పాయింట్లు తీసుకొని ఒక లీడర్ గా, ఎస్ నేను ఈ బిజినెస్ లో నేను ఎదగాలి, ఎస్ నేను డెవలప్ అవ్వాలి, ఎస్ నా లైఫ్ మారాలి, ఎస్ నా ఫ్యూచర్ మా పిల్లల లైఫ్ మారాలి అని ఎవరైతే డిసైడ్ అవుతారో, హెల్త్ ఓకే బట్ బిజినెస్ రంగంలో నేను డబ్బు సంపాదించాలి అని ఎవరైతే డిసైడ్ అవుతారో వారు ప్రతి ఒక్కరు కూడా 100 పాయింట్ సిఎన్సి చేసి ఈ రోజు గ్రూప్ లో పోస్ట్ చేయాలి. నేను ఎందుకు చేయాలి సార్ 100 పాయింట్ కానంటే చేయబాక. ఎందుకంటే దీంట్లో ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం కోసం వాడుకోవచ్చు. దీంట్లో నేను గెలవాలి, నేను గెలిచి నేను కూడా నెలకి 1,00,000 రూపాయలు తీసుకోవాలని ఎవరైతే డిసైడ్ అయ్యి వర్క్ చేస్తారో లీడర్స్, నాది ఈ బిజినెస్ అని ఎవరైతే లీడర్ గా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తారో వారు ప్రతి ఒక్కరు కూడా 100 పాయింట్లు తీసుకొని బిజినెస్ లో ముందుకెళ్ళచ్చు. ఎందుకంటే నాకు స్టార్టింగ్, నా గురించి చెప్పాలంటే స్టార్టింగ్ బ్రహ్మే సార్ నాకు ఒకేసారి ఈ ప్లాన్ చెప్పాడు ఒక 12-13 నెలల క్రితం. కిరణ్ సార్, ఇది బిజినెస్, ఈ బిజినెస్ లో సిఎన్సి అనేది ఒకటి ఉంది. దీంట్లో 100 పాయింట్లు సిఎన్సి ఉంది, 60 పాయింట్లు సిఎన్సి ఉంది. 60 పాయింట్లు సిఎన్సి 100 పాయింట్లు సిఎన్సి కానీ మనం తీసుకున్నట్లయితే దీంట్లో త్వరగా మనం గ్రో అయ్యేదానికి అవకాశం ఉందని ఎప్పుడైతే నాకు మా మెంటర్ అవ్వచ్చు ప్లస్ మా అప్లైనర్ బ్రహ్మే సారు అతను చెప్పారో, వెంటనే నా దగ్గర అమౌంట్ లేకపోయినా కానీ 3,000 పాయింట్లకి పర్చేజ్ చేసి ఎప్పుడైతే ఇంట్లోకి పేస్ట్ ప్రోడక్ట్లు తెచ్చుకున్నానో చాలా బాగున్నాయి. ఆ తర్వాత కూడా నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ 8 వస్తావు సార్ అని చెప్పాడు. ఎలా 1 మంత్ లో 300 పాయింట్లు వస్తే 8 లోకి వస్తామని చెప్పాడు. సో నేను 100 పాయింట్లు తీసుకున్నాను. 100 పాయింట్లు తీసుకొని కిరణ్ సార్ ఇంకెవరన్నా ఇద్దరు నీకు తెలిసిన వాళ్ళు నాకు పరిచయం చేయి, నేను వచ్చి వాళ్ళకి ఈ కంపెనీ ఏంటి, ఈ సిఎన్సీలు తీసుకోవడం ప్రాముఖ్యత ఏంటి, దీంట్లో ఆదాయాలు 9 రకాల ఆదాయాలు ఏ విధంగా వస్తాయి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ పని ఏంటంటే జస్ట్ నీకు తెలిసిన వాళ్ళని పరిచయం చేయన్నాడు. నేను ఒక శ్రావణ్ కుమార్ సార్ని ఇంకెట్లా ఇద్దరు పరిచయం చేసిన. ఆడ బ్రహ్మే సార్ వచ్చి చెప్పడం వల్ల రెండో రోజే వాళ్ళు తీసుకోవటం వల్ల నేను 8 లోకి వెళ్ళిపోయా. అంటే నేను 100 పాయింట్లు తీసుకున్నాను, శ్రావణ్ సార్ మళ్ళీ ఇంకొకరు 100 పాయింట్లు తీసుకున్నారు, 8. సో 2 రోజుల్లోనే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ గా ప్రమోట్ అయ్యాము. మనం ఎంతమందిని అయితే ప్రమోట్ చేస్తామో ఆ విధంగా సార్ అక్క ఎప్పుడైతే 100 పాయింట్ల యొక్క వాల్యూ తెలియజేశాడో నాకు, వెంటనే నేను డిసైడ్ అయినా, ఎస్ ఈ బిజినెస్ లో నేను డెవలప్ అవ్వాలి, నా లైఫ్ పిల్లల ఫ్యూచర్ మారాలంటే సిఎన్సి యొక్క వాల్యూ తెలుసుకొని ఎప్పుడైతే మన మైసూరు సుబ్బిశెట్టి గారి ట్రైనింగ్కి వెళ్ళామో ఆ ట్రైనింగ్ లో కూడా సారు సిఎన్సి యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు. సో సార్ యొక్క ప్రాముఖ్యత తెలియజేసిన తర్వాత ఇప్పుడు ఆనంద్ సార్ వాళ్ళ టీంలో 2వ తేదీ కేవలం ఈ ఒక్క రోజే 300 పైన సిఎన్సీలు జరుగుతున్నాయి. అంటే 300 మంది 100 పాయింట్లు తీసుకోవడం జరుగుతుంది. ఆ 300 మంది 100 పాయింట్లు తీసుకోవడం వల్ల ఎన్ని పీవీస్ వస్తాయో చూడండి. సో ఒకేసారి ఎవరైతే డైరెక్టర్ అవ్వాలో వాళ్ళందరూ కూడా అయిపోతున్నారు. సో ఆ విధంగా దాని యొక్క ప్రాముఖ్యత ఆ విధంగా ఉంది కాబట్టి బ్రహ్మేష్ సార్ చెప్పిన వెంటనే నేను కూడా 100 పాయింట్లు తీసుకొని జస్ట్ నాకు పరిచయమైన వాళ్ళని సార్ని తీసుకెళ్ళాను. వాళ్ళు కూడా సిఎన్సి చేశారు. అట్లా 8 లోకి వెళ్ళిపోయాము. 8 లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 1 బై 1 హోమ్ మీటింగ్స్ పెట్టించుకుంటానే సిఎన్సీలో చెప్పి సిఎన్సీ యొక్క ప్రాముఖ్యత తెలియజేయటం. ఆ విధంగా ఒక 2 నెలల్లోనే బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయాను ఆఫీస్ సుబాత్. సో అట్లా దాని యొక్క ప్రాముఖ్యత ఆ విధంగా ఉంది. సిఎన్సిలో నేను ఎందుకు తీసుకోవాలి సార్, ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రోడక్ట్ తీసుకునేది అబ్బో మీ దాంట్లో రేట్ చాలా ఎక్కువ అని చెప్పి మనం పిలుస్తున్నా కానీ పక్కకి వెళ్తారు. అరే బాబు వినరా, ఒక 2 మినిట్స్ అన్నా కానీ అబ్బో అసలు వద్దు మీ దాంట్లో రేట్ ఎక్కువ అని ప్రతి ఒక్కరు బాతా ఉంటారు. ఆడు రేట్ ఎక్కువ అవుతున్నాడంటే అది కూడా మనకు కూడా ఉంటుంది ఆ రేట్ ఎక్కువ అనేది. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ తీసుకుంటే. కాకపోతే ఇక్కడ
సిఎన్సి అనేది ఎవరైతే 4 నెలలు కన్సిస్టెన్సీగా తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆఫ్ రేట్ పడే అవకాశం ఉంటుంది. ఆఫ్ రేట్ పడే అవకాశం ఉంటుంది అంటే తగ్గుతుంది. నువ్వు ఒక 200 పెట్టే కాడ నీకు 100 రూపాయలే పడుతుంది ప్రోడక్ట్ రేటు. బట్ బిజినెస్ లో మాత్రం నువ్వు ఆకాశాన్ని చేరుతావు. నీకు రేటు తగ్గుతుంది, బిజినెస్ లో నువ్వు హై స్థాయికి వెళ్ళిపోతావు. మనకు కావాల్సింది అదే కదా. ఇక్కడ ఆరోగ్యం ఉంది, మనకి సిఎన్సీలో ఉండటం వల్ల ఫస్ట్ హెల్త్ వస్తుంది, ప్లస్ 50% మనకి ప్రోడక్ట్ రేటు పడుతుంది. ఈ 2 ప్లస్ పాయింట్లతో పాటు నిన్ను బిజినెస్ లో అగ్రస్థాయికి చేరుస్తుంది బిజినెస్ లో సిఎన్సి అనేది. సో ఆ విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరగా సక్సెస్ అవుతున్నారు, త్వరగా వాళ్ళ లెవెల్స్ మారుతున్నారు. అంటే కారణం ఏంటో కాదు, ఎవరైతే సిఎన్సి తీసుకొని 100 పాయింట్లు తీసుకొని కింద లైఫ్ లైనర్స్ ద్వారా 100 పాయింట్లు చూపించి గ్రూప్ లో పోస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో ముందుకెళ్ళగలుగుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు రంగారావు సార్ అన్నట్టు 4 నెలలు తీసుకోండి, అక్కడి నుంచి ప్రతి నెల నీకు కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. 3 తరాలు నువ్వు ఫ్రీగా తీసుకోవచ్చు. నీ ఓన్ డబ్బులు ఏం పెట్టవు. ఎందుకంటే నువ్వు సిఎన్సీలో తీసుకొని నీ లైఫ్ లైనర్స్ ద్వారా సిఎన్సి చేయించి చూడు ఒక 4 నెలలు. ఆ తర్వాత నువ్వు ఒక సింగిల్ రూపాయి నీ డబ్బులు పడవు. సో ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా సిఎన్సీలో మెయింటైన్ చేస్తావో అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అవుతావు. బ్రాంచ్ డైరెక్టర్ అయిన కాడ నుంచి నెక్స్ట్ కంపెనీ నీకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తుంది. ఆ అమౌంట్ ఇచ్చినతో పాటు మారే కొద్దీ నీ ఇన్కమ్ మారుతూ ఉంటుంది. అంతా కూడా కంపెనీ వేస్తుంది. ఆ కంపెనీ వేసే దాంట్లోనే నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి 3 తరాలు నీ ఒక్క రూపాయి కూడా నీ ఓన్ డబ్బులు పెట్టేదానికి అవకాశం లేదు. సో మనకి ఇప్పుడు నెలకు వచ్చేసి సుమారు 3,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఆ విధంగా నువ్వు 12 నెలలు చూసుకున్నా 12 60,000, సంవత్సరానికి 60,000 అంటే చిన్న అమౌంట్ కాదు అది. 60,000 రూపాయలతో పాటు నీకు ఇంట్లో 60,000 రూపాయల ప్రొడక్టులతో పాటు ఇంకా 6 లక్షల దాకా పైన ఇచ్చే అవకాశం మన కంపెనీలో ఉంది. కాబట్టి లీడర్స్ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా నేను లీడర్ని, ఈ బిజినెస్ నాది అని అనుకునే వాళ్ళు కంపల్సరిగా 100 పాయింట్లు తీసుకొని ఈరోజు గ్రూప్ లో పోస్ట్ చేసి మీ లైఫ్ లైనర్స్ తో కూడా 100 పాయింట్లు కానీ తీసిచ్చి గ్రూప్ లో పోస్ట్ చేసినట్టయితే అందరూ కూడా బిజినెస్ లో ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. మరి నేను ఎందుకు చేయాలి సార్ ఈరోజు 100 పాయింట్లు సిఎన్సి అని అంటే, మీరు గమనించినట్లయితే ఈ బిజినెస్ లో 2వ తేదీ నుంచి 14వ తేదీ దాకా సిఎన్సి డే, 2వ తేదీ నుంచి 18వ తేదీ దాకా ఫ్రీ ప్రొడక్ట్ లో. మీరు గుర్తుంచుకోవాల్సింది 2 నుంచి 14 దాకా ఓన్లీ సిఎన్సి అంటే 500 ఫ్రీ వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్లు కూడా వస్తాయి. ఫ్రీ ప్రొడక్ట్లు ఎప్పుడు దాకా ఇస్తారంటే 2 నుంచి 18 దాకా ఇస్తారు. సో ఇప్పుడు మనకి ఫ్రీ ప్రొడక్ట్లు పక్కన పెట్టినా కానీ ఇప్పుడు 2వ తేదీ నుంచి 14వ తేదీ దాకా చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఏం చేయాలంటే ఈ రోజు 2వ తేదీ ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ రెడీ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి ఫస్ట్ లీడర్లు ఎవరైతే ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారో 12% కాడి నుంచి ఎవరైతే ఉన్నారో 12% కాడి నుంచి బ్రాంజ్ ఆరు సిల్వర్ కాడి క్రౌన్ దాకా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా 12% కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి చేసి ఈరోజు గ్రూప్ లో పోస్ట్ చేసినట్టయితే కింద లైఫ్ లైనర్స్ 5% ఉన్న వాళ్ళు ధైర్యంగా ఇంతమంది సిఎన్సి లీడర్స్ ఉన్నారని చెప్పి అందరూ కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది లీడర్స్. సో ప్రతి ఒక్కరు ఎదగాలని, మనం ఈ డెవలప్ అవ్వాలని ఉన్నాం కాబట్టి 12% కాడి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు సిఎన్సి తీసుకొని గ్రూప్ లో అది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తామని అనుకుంటున్నాను. ఒకవేళ మన స్టోరు బాగాలేకపోయినా మన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు స్టోర్ లో అందుబాటులో ఉంటారు. టీవీలు కొట్టించినా కానీ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ బిజీగా రాని వాళ్ళు ఉంటే ఎవరైనా స్టోర్ లో ఉంటే వాళ్ళకి మనం ఫోన్ చేసి ఈ విధంగా టీవీస్ కూడా మన సెల్ఫ్ టీవీ యాడ్ చేసుకున్నట్టయితే మనం గ్రూప్ లో పోస్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన టీంలో. మన జూమ్ లో ఉన్న
ఇప్పుడు ప్రెజెంట్ జూమ్ లో 74 మంది యాడ్ అయినారు. ఈ 74 మందిలో 12 కొంతమంది జూమ్ లో కూడా యాడ్ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఒక లీడర్ గా మనం తెలియజేయాల్సిన విషయం ఏంటంటే 12% కాడి నుంచి ఉన్నారు. వాళ్ళందరూ ఒక లీడర్ గా ఫస్ట్ ఈ రోజు సాయంత్రం లోపు 100 PV చేసి గ్రూప్ లో పోస్ట్ చేయాలి. దాన్ని చూసి మిగతా 5% నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా మళ్ళా సిఎన్సీలోకి తీసుకురావాలి. యాజ్ ఎ లీడర్ గా నేనే సిఎన్సీ చేసి గ్రూప్ లో పెట్టకపోతే మరి కింద వాళ్ళు మనం ఎలా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వగలం లీడర్స్? ప్లస్ ఇంకోటి రెండో అంశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికన్నా మన యాప్ ఓపెన్ చేసి చూపించేటప్పుడు వాళ్ళకి యాప్ ఓపెన్ చేసి చూపించాలి. ఆ యాప్ ఓపెన్ చేసి చూపించేటప్పుడు మై పీవీ 0 ఉందనుకోండి, అసలు మనకు మాట కూడా రాదు అవతల చెప్పేదానికి. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మై పీవీ అనేది 0లో అయితే దయచేసి పెట్టుకోవద్దు. 100 PV చేసుకోండి. 100 PV చేసుకోవడం ద్వారా ఇప్పుడు 10 మంది 100 PV తీసుకుంటే 1000 పాయింట్లు వచ్చాయి, సైడ్ పాయింట్లు అయిపోతాయి కదా. సో అట్లా ఒక 20 మంది సిఎన్సీలో ఉంటే 2000 పాయింట్లు డైరెక్టర్ పోస్ట్ క్వాలిఫై అయిపోతారు, సైడ్ పాయింట్లు క్వాలిఫై అయిపోతారు. కాబట్టి ఈ రోజు రేపు మ్యాక్సిమం ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ మంత్ కూడా కొంతమంది సిఎన్సీ తీసుకొని ఉంటారు. బట్ వాళ్ళకి ఐడియా ఉండదు. మనం ఏం చేయాలంటే ఈ రోజు హోమ్ మీటింగ్స్ ఏం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు స్టోర్ లో అందుబాటులో ఉండి ఒక పెన్ను పేపరు నోట్బుక్ అయినా తీసుకొని వెళ్ళి కూర్చొని రఫ్ వర్క్ చేయాలి. రఫ్ వర్క్ అంటే ఎట్లా? ఇప్పుడు లాస్ట్ మంత్ సిఎన్సీ ఎవరు తీసుకొని ఉన్నారు వాళ్ళందరికి కూడా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి. ఎస్, కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు, కొంతమందికి చూసుకొని కూడా రావచ్చు, రాలేకపోవచ్చు. మనం చెప్పంగానే వాళ్ళు లాస్ట్ మంత్ తీసుకొని ఉంటారు. బట్ వాళ్ళ పనుల్లో వాళ్ళకి బిజీగా ఉండటం వల్ల వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ రోజు రేపు హోమ్ మీటింగ్స్ ఉంటే ఇప్పుడున్న ఈవినింగ్ అటు చూసుకోండి. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఈ రోజు రేపు మనం వెళ్ళి స్టోర్ లో అందుబాటులో ఉండాలి. లీడర్స్ స్టోర్ లో అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కాల్ చేసుకుంటే కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కానీ అమౌంట్ కొట్టినట్టయితే మనం వాళ్ళు తీసుకెళ్లి ప్రోడక్ట్లు ఇచ్చి సర్వీస్ కూడా చేయాల్సి వచ్చింది. సర్వీస్ కూడా చేయండి. ప్లస్ అదే విధంగా మనం దగ్గరుండి అందరికి కాల్ చేసి మేడం గారు, సార్ మీరు ఈ విధంగా లాస్ట్ మంత్ సిఎన్సీ చేస్తున్నారు, ఈ ముందు మనకు గుర్తు చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా సిఎన్సీలో ఉండి ఇంకా ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని సిఎన్సి లో ఉండి అందరూ లీడర్స్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మాక్సిమం ఎన్నైతే అవుతాయో అందరు సిఎన్సీలో తీసుకుంటే ఇంకా బాగుండేది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద పోస్టర్ చూడండి లీడర్స్. స్క్రీన్ మీద సిఎన్సి బెనిఫిట్స్ ప్లాన్ అని ఉంది. 4 మంత్స్ ఏదైనా కూడా బిల్లు వరుసగా తీసుకుంటే 5వ నెలలో ఫ్రీ అనేది వస్తుంది. ఇప్పుడు 100 పాయింట్ల లెక్కన 4 నెలలు కానీ తీసుకుంటే మనం గమనించినట్టయితే ఈ బిజినెస్ లో ప్రతి ఒక్క రేట్ అనే దానికి కూడా అవకాశం లేకుండా ఉండదు. ఇంకా రేట్ ఎక్కువ అనే దానికి కూడా స్కోప్ ఉండదు. ఎందుకంటే ఈ 4 నెలలు తీసుకోవటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్ల లెక్కన అంటే మనం తీసుకునే ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. మనం ప్రోడక్ట్లు అంటే ఇక్కడ ఈ బిజినెస్ లో హెల్త్ కి సంబంధించి అగ్రికల్చర్ కి సంబంధించి పీవీలు ఎక్కువ, రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. రేట్ తక్కువ, పీవీలు ఎక్కువ. అగ్రికల్చర్ సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఫుడ్ సప్లిమెంట్స్ వీటిల్లో రేటు తక్కువగా ఉంటుంది, పాయింట్లు ఎక్కువగా ఉంటాయి. కొన్ని మన ఇంట్లోకి సంబంధించిన ప్రోడక్ట్లు ఏంటంటే జనరల్ గా రేటు నార్మల్ గానే ఉంటుంది, బట్ పీవీఎస్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనం ఏదైతేనేమి బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఇంట్లోకి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ ఏదైతే తీసుకుంటామో ఒక 100 పాయింట్లకి మనం కానీ తీసుకుంటే ఈ నెలలో 100 పాయింట్లు తీసుకుంటే దాదాపు మనకి 100 పాయింట్లకి ఒక 300 రూపాయలు ఫ్రీ వస్తువులు ఇస్తారు. 100 రూపాయలు మనకి నెక్స్ట్ మంత్ 10వ తేదీ అంటే మీరు ఎవరికి చెప్పకపోయినా కానీ ఇండివిజువల్ గా నా వరకు నేను 100 పాయింట్లు తీసుకుంటే
నాకు ఇచ్చే కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే దాదాపు 3,500 ఉన్న ఎంఆర్పి రేటు ఒక 500 రూపాయలు తగ్గుతూ మనం 3,000 3,200 అమౌంట్ పే చేయడం జరుగుతుంది. సో డిస్కౌంట్ అనేది వస్తుంది. మనం తీసుకోవడం వల్ల 10 to 20% ఒక 100 పాయింట్లు తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే దాదాపు 300 రూపాయలు, సారీ, దాదాపు డిస్కౌంట్ ఎంఆర్పి రేట్ కి మనం క్యాష్ పే చేసేదానికి ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది 10 నుంచి 20% దాకా డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా మనం తీసుకున్న దానికి 10% ఫ్రీ ప్రొడక్ట్లు ఇస్తారు. 10% అంటే దాదాపు 300 రూపాయలకి ఫ్రీగా వస్తువులు ఇస్తారు, ఫ్రీగా ప్రొడక్ట్లు ఇస్తారు మనకి. నెక్స్ట్ అదే విధంగా మన అకౌంట్ లో నెక్స్ట్ మంత్ 10వ తేదీ 100 రూపాయల అకౌంట్ లోకి వేయడం జరుగుతుంది. ఈ 3 బెనిఫిట్లతో పాటు మన యాప్ లో 100 పాయింట్లు రావడం జరుగుతుంది. సో ఇట్లా ప్రతి నెల డిస్కౌంట్ వస్తుంది. ప్రతి నెల డిస్కౌంట్ తో పాటు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. నీ అకౌంట్ లో 100 రూపాయలు పడతాయి, 100 పాయింట్లు వస్తాయి. ఇట్లా 4 నెలలు ఈ బెనిఫిట్లన్నిటితో పాటు 5వ నెలలో 2,515 రూపాయలకి మనం సింగిల్ రూపాయి కట్టకుండా నీ ఇష్టం వచ్చినది తెచ్చుకో అని చెబుతుంది కంపెనీ. మరి ఆ విధంగా ఉండటం వల్ల నీకు 100 రూపాయలు పడే ప్రోడక్ట్ కూడా ఈ 4 నెలల తర్వాత నువ్వు కానీ క్యాల్కులేషన్ చేసుకుంటే 50 రూపాయలకే వస్తుంది ప్రోడక్ట్. అంటే సాఫ్ రేట్ కే వస్తుంది. రూపాయి పడేది ₹1 వస్తుంది నీకు ప్రోడక్ట్. కాబట్టి ఈ 4 నెలలు ఎవరైతే కన్సిస్టెన్సీగా తీసుకుంటారో వాళ్ళకి సగం ఆరోగ్యం క్లియర్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కరు నేను హెల్దీగా ఉన్నాను అనుకుంటారు, బట్ మనిషి అనేవాళ్ళు ఎప్పుడు కోల్పడతారో కూడా తెలియని పరిస్థితి ఈ రోజుల్లో. మన ఫుడ్ సప్లిమెంట్స్ వాడటం వల్ల మనకి ఏదైనా తెలియకుండా ఉన్నా గానీ ఈ 4 నెలల్లో సగం పొట్టలో కొట్టుకొని పోతుంది. అంటే కొన్ని జబ్బులు మనకు తెలియకుండానే రికవర్ అయిపోతాయి ఈ 4 నెలలు తీసుకోవటం వల్ల. అదొక ఫస్ట్ బెనిఫిట్ జరుగుతుంది. మనకు తెలియకుండానే ఆ ప్రొడక్ట్స్ తీసుకోవటం వల్ల సగం ఏదన్నా మనకేదన్నా అనీజీగా ఉన్నా గానీ సో సగం దరిద్రం పోయినట్టు అనమాట ఆ ప్రోడక్ట్లు వాడటం వల్ల. సో హెల్త్ రికవర్ అవుతుంది, హెల్త్ వస్తుంది మనకి ఆ 4 నెలలు. ఆ 4 నెలలు హెల్త్ తో పాటు 4 నెలలు తీసుకున్నందుకు ఈ అకౌంట్ లోనే 400 పడుతుంది ఎవరికి చెప్పకపోయినా గానీ ఇండివిజువల్ గా మనం తీసుకుంటే. దాంతో పాటు మనం దాదాపు 8% కి రీచ్ లో అంటే మనం సీనియర్ డిస్ట్రిబ్యూటర్ రీచ్ లో ఉంటాము. సో కాబట్టి అట్లా ఆ విధంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఆరోగ్యంతో పాటు అమౌంట్ తో పాటు బిజినెస్ లో పాయింట్లను బట్టి లెవెల్స్ దగ్గర అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనకి 60 పాయింట్ల సిఎన్సి ఉంది. 100 పాయింట్ల సిఎన్సి ఎందుకు తీసుకోమంటున్నారంటే సార్ అన్నట్టు రిటైల్. ఇప్పుడు నేను 100 పాయింట్లు తీసుకున్నా, బట్ నాకు 3,000 3,200 అయినాయి. ఇప్పుడు నాకు భారంగా అవ్వచ్చు ఇంత అమౌంట్. సో నేను 100 పాయింట్లు తీసుకొని నేను దాంట్లో ఒక 40 పాయింట్లకి లెక్కన అంటే దాదాపు నాకు ఒక 1,000-1,500 రూపాయలకి ఇంట్లో నాకు ఉంచుకొని మిగతాయి నాకు ఎవరైతే తెలుసో వాళ్ళకి కానీ ఇచ్చి నీకు ఎంతైతే డీపీ ప్రైజ్ పడిందో ఆ డీపీ ప్రైజ్ కానీ వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ వాడి ఇది ఎక్కడ తీసుకొచ్చావు కిరణ్ సార్, చాలా బాగుంది, నాకు మళ్ళా పేస్ట్ కావాలి, నాకు మళ్ళా సబ్బు కావాలని నీ కాడికే వస్తారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళకి ఐడియా వేసి వాళ్ళని మళ్ళా నెట్వర్క్ లోకి ఈ బిజినెస్ ని పరిచయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీకు తెలుసో లేదో కోటి ఆనంద్, ఆ కోటి సార్ వాళ్ళ మిస్సెస్ ఆమె బూట్ క్యాంప్ లో అందరి ముందు చెప్పింది 600 పీవీకి రిటైల్ చేస్తుంది ఆమె. ఒక సెల్ఫ్ 600 పాయింట్లు తీసుకొని మనం 100 పాయింట్లకే ఎట్రా నాయన ఏందిరా నాయన ఈ పరిస్థితి నా వల్ల ఏడయింది, నేనేడ రిటైల్ చేయగలను, ఇది నా వల్ల అవుతుందా అనే మైండ్ సెట్ లో మనం ఉన్నాము. పాజిటివ్ మైండ్ లో ఉండి ఆ మేడం చూడండి ఒకసారి అసలు ఆమె ధైర్య సాహసాన్ని మెచ్చుకోవచ్చు. సో ఇంట్లో 600 పాయింట్లకి సిఎన్సి చేసి 600 పాయింట్లకి సిఎన్సి తీసుకొని రిటైల్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి చేయటం, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ విధంగా
ఆ సిఎన్సిలో 600 పాయింట్లు తీసుకోవడం వల్ల లెవెల్స్ 2-3 నెలల్లోనే మన లెవెల్స్ మారిపోతుంది. సో ఎల్ఓబి ఈజీగా వస్తాయి. ఎల్ఓబి రావడం లేదంటే మనమే అసలు సిఎన్సిలో ఉండిపోతుంటాం. మన లైఫ్ లైనర్స్ సిఎన్సిలో ఇంకేడ ఉంటారు. నువ్వు సిఎన్సిలో ఉండు, నీ కింద సిఎన్సిలో ఉంచు, ఖచ్చితంగా ఎల్ఓబి 2-3 రోజుల్లోనే ఎల్ఓబితో సహా అయిపోతుంది. సో మనకున్న 30 రోజుల్లో ఎప్పుడైతే నేను లీడర్ గా 100 పాయింట్లు తీసుకొని గ్రూప్ లో పోస్ట్ చేస్తానో అది ప్రతి ఒక్కరు కాపీ పేస్ట్ చేస్తారో 2 రోజుల్లోనే మనకి ఆ బిజినెస్ అయిపోతుంది. సో లెవెల్స్ అచీవ్ అయిపోతాము. ఆ మిగతా 4-5 డేస్ ఫాలో అప్ చేసుకొని ఏదైనా కొత్తగా హోమ్ మీటింగ్లు పెట్టుకొని మళ్ళా కొత్తగా వాళ్ళని తీసుకొని వాళ్ళకి సిఎన్సి చేసి అట్లా చాలా సమయం సేవ్ అయిపోతుంది సిఎన్సి ఉండటం వల్ల. మనం ఇప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్ దాకా ఉండి నా సైడ్ పాయింట్లు కాలేదు, నా లెవెల్ మారలేదు అని మనం నాకు తెలిసి మనమే ఈ విధంగా కష్టపడతాం. ఎందుకంటే సిఎన్సి లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు సిఎన్సిలో ఉన్న వాళ్ళు మాత్రం ఆ 2-3 రోజుల్లోనే లెవెల్స్ అన్ని అచీవ్ అయిపోయి ప్రశాంతంగా హోమ్ మీటింగ్లు ఆడతా పాడతా పెట్టుకొని కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసుకుని వాళ్ళకి కూడా మళ్ళీ సిఎన్సీలు చేపిస్తున్నారు ఈ నెలలో. మనం మాత్రం ఉన్న వాళ్ళనికే సిఎన్సి చేయడానికి మనం చాలా మోటివేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక లీడర్ గా మనందరం కూడా ఉండి కూడా మనకు మనమే ఇంకా ప్రతి ఒక్కరికి ఒకరికొకరు మోటివేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చాము. అట్లా కాకుండా లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి ఇంపార్టెంట్ ఉంది కాబట్టి దీంట్లో ఆల్రెడీ చాలా మంది మైసూర్ వచ్చిన్నారు, దాని యొక్క ప్రాముఖ్యత తెలుసు. ఆ సిఎన్సిలో ఉండటం వల్ల ఈ రోజు ఇప్పుడు రమేష్ సార్ 1,50,000 వస్తున్నాయి అంటే 1,60,000 వస్తున్నాయి అంటే రవి సార్ వాళ్ళైనా ఆనంద్ సార్ వాళ్ళైనా ఒక్క రోజులోనే 300 సిఎన్సీలు జరిగిపోతున్నాయి. సురేష్ సార్ 3 lakhs వస్తున్నాయి అంటే అన్ని లైన్స్ సిఎన్సీలు బాగా జరిగిపోతున్నాయి. మనకి తిప్పి తిప్పి కొడుతుంది ఒక 20 అవుతాయి ఈ రోజు. కాబట్టి అట్లా కాకుండా లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ 12% ఉన్న వాళ్ళు కానీ అక్కడి నుంచి కానీ తీసుకొని బాధ్యత తీసుకొని గ్రూప్ లో పెడితే 5% వాళ్ళు కూడా అక్కడి నుంచి ఆటోమేటిక్ గా సిఎన్సి చేస్తారు లీడర్స్. సరే ఒకసారి మళ్ళా స్క్రీన్ మీద చూడండి, సిఎన్సి ఆఫర్ అని ఉంది. 100 పివి తీసుకోవటం వల్ల తెలుస్తుంది పివి. ఓకే, ఇప్పుడు సిఎన్సి అనేది 100 పాయింట్లకు ఉంది, 60 పాయింట్లకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 100 పీవీస్ కి తీసుకొని ఒక 40 పీవీ వాళ్ళ ఇంట్లో అవసరమైన ఉంచుకొని మళ్ళీ సేమ్ సెట్ తీసుకున్నారు అనుకోండి 100 పాయింట్లకి అయ్యి ఎవరికైనా బయటకి ఇచ్చుకునే దానికి ఇచ్చుకొని రిటైల్ చేయటం వల్ల కూడా మనం ఆ బిజినెస్ కి ముందుకు తీసుకొని వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా 100 పాయింట్లు సిఎన్సి తీసుకొని 100 పాయింట్లు సిఎన్సి తీసుకొని సార్ నాకు అయిపోలేదు సార్, పోయిన నెలే అయిపోలేదు, నేనే ఆడ తీసుకునేది ఇంకా ఉన్నాయి సార్ అంటే మనం తీసుకునేవి వాడితే కదా ఫ్రీ ప్రోడక్ట్లు ఇస్తారు. ఫ్రీ ఎందుకు ఇస్తారు? ఫ్రీ అనేది మనం ఎట్లా మనం తీసుకునే దాంట్లో మనం ఎట్లా పక్కన వాళ్ళకి ఇవ్వము. సరే ఫ్రీ అన్న కంపెనీ ఫ్రీ ఇస్తుంది, కంపెనీ ఫ్రీగా ఎందుకు ఇస్తుంది? అరే బాబు 300 రూపాయలకి నీకు ఫ్రీగా ఇస్తాను, అవి పక్కింటి వాళ్ళకి ఏమన్నా ఇచ్చి దాని ఎంఆర్పి రేట్ నువ్వు కానీ తీసుకుంటే వాళ్ళ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది నీకు, దాని ద్వారా నీ బిజినెస్ ఇంకా ముందుకు పోతుంది అన్న ఉద్దేశంతో వస్తే మనం ఏం చేస్తామంటే ఈ తీసుకున్నవి వాడము, ఆ ఫ్రీ ప్రోడక్ట్ ఎవరికి ఇవ్వము, అట్లాగే స్టాక్ ఉండిపోతాయి. మళ్ళీ నెల తిరిగేసరికి సార్ సిఎన్సి సార్ అని అంటే సార్ నాకు ఆల్రెడీ ఉన్నాయి సార్ ఇంట్లో అయ్యే వాడటం లేదని అంటారు. ఆ విధంగా మైండ్ సెట్ ఉంటే ఈ బిజినెస్ లో అడుగు కూడా ముందుకు పోలేము. మైండ్ సెట్ మారాల. నాకు పోయిన నెల ఉండేది సార్ నేను యాడ్ తీసుకునేదంటే మైండ్ సెట్ మనకు ఉంటే ఒక్క అడుగు కూడా మనం ముందు పడదు. ఈ బిజినెస్ ప్రతి ప్రొడక్ట్ వాడాల్సిందే. ఇప్పుడు రంగారావు సారు ఎవరైనా సరే, ఇప్పుడు రంగారావు సార్ ఫస్ట్ ఏమన్నారంటే కిరణ్ సార్ నేను ఐడి తీసుకుంటా బట్ ఈ ప్రొడక్ట్ వాడినన్ని తర్వాత మాత్రమే నేను ఈ బిజినెస్ లోకి వస్తానన్నాడు. అలాగే సార్ అన్నావు అంటే ఫస్ట్ ప్రొడక్ట్లన్నీ వాడి వాటి గురించి తెలుసుకున్న తర్వాత వచ్చాడు, ఇంట్లో వరుస పెట్టుకున్నాడు స్టార్టింగ్ ఐడి తీసుకున్నాక. ఇది ఎవరైనా కూడా మనం నేనైతే టక్కన దూకేసా, సార్ లాగా అట్లా ఆలోచించలా. సార్ ఏం చేశాడు, నేను ఇవన్నీ వాడి చెప్తాను సార్ అన్నాడు. సరే ఓకే అంటే ఈ బిజినెస్ ఏంటంటే ప్రతి వాళ్ళు వాడి మాత్రమే చెప్పాలి. అట్లా ఇప్పుడు మనం మన యాప్ లో మైపీ 0 ఉందంటే
అసలు నువ్వు ఈ ప్రోడక్టే వాడటం లేదని అర్థం. నీకు మైపీవి ఎప్పుడైతే సున్నా ఉందో అసలు ఈ బిజినెస్ నువ్వు పక్కన వాడికి కూడా చెప్పేదానికి అర్హులు కాదు. ఒకసారి చెప్తాను లీడర్స్, మైపీవి సున్నా ఉంది అంటే ఈ బిజినెస్ గురించి పక్కన వాళ్ళకి నువ్వు చెప్పేదానికి అర్హులు కాదు. రైట్స్ లేవు. కంపెనీ ఏం చెబుతుందంటే పర్ఫెక్ట్ గా ఉంది కంపెనీ, నీకు మైపీవి జీరో ఉందంటే ఒక్క రూపాయి కూడా, సింగిల్ రూపాయి కూడా రాదు కింద. నీకు మైపీవి ఎప్పుడైతే సున్నా ఉంటుందో కింద నీ కింద 10,000 పాయింట్లు వచ్చినా కూడా ఒక్క రూపాయి ఇవ్వదు కంపెనీ. ఎందుకు ఇవ్వదు కిరణ్ సార్ అంటే అసలు నువ్వు వాడటం లేదని అర్థం. నువ్వు కంపెనీ ఏమంటుందంటే ఫస్ట్ నువ్వు వాడు, వాడి మాత్రమే పక్కన వాళ్ళు చెప్పంటుంది. ఇక్కడ నువ్వు వాడుతున్నావు, అది ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఐడి తీసుకోండి, విజయవాడ పోయి ప్లాన్ చెప్పంగానే ఓకే ప్లాన్ నచ్చింది, మరి ప్రొడక్ట్ లో బాగున్నాయి అంటున్నారు కదా, అది నేను నేరుగా ఎట్ట చెప్పగలను అని అన్నాడు. నేనేమన్నాను, సార్ మీరు వాడుతుంది లేని కంపెనీకి ఎలా తెలిసిద్దంటే మీ మైపీవీ అనే కాడ ఎప్పుడైతే పాయింట్లు ఉంటాయో అప్పుడు నువ్వు వాడుతున్నావు అని చెప్పి కంపెనీ ఆలోచిస్తుంది సార్ అంటే, ఓకే కిరణ్ సార్, బట్ ఈ ప్రోడక్ట్లను కూడా యూజ్ చేయాలి కదా, యూజ్ చేసి నేను చెప్తాను, ఎప్పుడు కూడా వాడకుండా నేనైతే చెప్పలేదు అన్నప్పుడు అవి ఏంటియో కూడా తెలీదు, ప్రతి ఒక్కటి చేసుకొచ్చుకున్నాడు బ్లైండ్ గా. అంటే చేసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవటం, దాన్ని వాడటం. ఆ విధంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఒక 2-3 నెలల్లోనే, సిఎన్సి 4 నెలల్లోనే ప్రొడక్ట్ నాలెడ్జ్ మొత్తం తెచ్చుకున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఒక పేస్ట్ తెచ్చుకున్నామంటే కసకస రుద్దుకుంటామే గాని ఈ పేస్ట్ ఏం పేస్ట్ పేరన్నా తెలుసుకోము. ఈ పేస్ట్ దేంతో తయారు చేశారు అది కూడా తెలుసుకోలేము. కనీసం మనం సబ్బు రుద్దుకుంటున్నాం, ఈ సబ్బు ఏం సబ్బు ఆ పేరు కూడా తెలియదు. ఈ సబ్బు దేంతో తయారు చేశారు అది కూడా తెలియదు. అసలు ఈ నాలెడ్జే లేకుండా పక్కన వాళ్ళకి మనం ఎట్ట చెప్పగలం. కనీసం మిగతాయి కాదు, మనం ఏదైతే వాడుతున్నామో ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్, ఆయిల్ పేరేంది పూర్తిగా పదం పలకటం అన్నా నేర్చుకోవాలా. ఆ తర్వాత ఇది దేంతో తయారు చేశారు అంటే మనం వాడే ప్రోడక్ట్ వాడే ముందు వాడతా కూడా ఇది దేంతో తయారు చేశారు ఇదేంటని తెలుసు. ఆ విధంగా మనం బిజినెస్ లో ముందుకు పోగలం. అంటే మొత్తం ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్ మొత్తం తెలియాల్సిన పనిలే, నువ్వు వాడేది ఎందుకు తెలుసుకొని పక్కన వాళ్ళు చెప్తే చాలు. ఇప్పుడు సార్ ఏం చేశాడు, అక్కడ ఉన్నాయి మొత్తం తెచ్చుకున్నాడు. అది అంటే మనకి ఒక జబ్బు ఉన్నా లేకపోయినా ముందుగా వాడితే అసలు ఏమి రావు కాబట్టి హెల్త్ సప్లిమెంట్ కూడా తెచ్చుకున్నాడు మొత్తం. తెచ్చుకొని ఆ టేబుల్ మీద పేర్చుకొని అవన్నీ వాడి అప్పుడు వచ్చాడు లైన్ మీదకి, వాడటం దాని గురించి తెలుసుకోవటం. ఈ రోజు ప్రోటీన్ పౌడర్ బ్రేక్ఫాస్ట్ ఉండదు పచ్చది పసుపుది, బ్రేక్ఫాస్ట్ ఉంది, ఇది ఎట్లా ఉండేది అని వాడాడు. మరి దాంట్లో ఎన్ని రకాల ఐటమ్స్ తో చేశారనేది తెలుసుకొని ఇట్లా ప్రతి ప్రోడక్ట్ గురించి తెలుసుకోవటం, వాడటం, దాని గురించి సెర్చ్ చేసి ఈ రోజు వాటి మీద ఫుల్ నాలెడ్జ్ తీసుకొని త్వరగానే గోల్డ్ డైరెక్టర్ ఒక నెట్వర్క్ క్రియేట్ చేశాడు. సో అంత అమౌంట్ వచ్చి అతనే ఆ విధంగా కేర్ తీసుకొని అంత రిస్క్ తీసుకొని ఉంటే సరే మన పరిస్థితి ఏంది ఆడ, పచ్చాకపోతే గానీ డబ్బులు రావు, ఎండాకపోతే డబ్బులు రావు, బయలుదేరి పనికి పోతే తప్ప డబ్బులు రావు. అలాంటి పరిస్థితుల్లో వెస్టేజ్ పరిచయం అయినప్పుడు మనం ఎలా ఉండాలంటే కొంచెం ఒక సంవత్సరం పాటు సీరియస్ గా పైన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక ఒక అప్లైనర్ గా అతను ఏం చెప్తున్నాడు అనే బాధ్యత తీసుకొని, అతను సిఎన్సి అన్నాడా సరే ఓకే, సార్ చెప్పినట్టు 4 నెలలు సిఎన్సి తీసుకుందాం, తీసుకొని 4 నెలలు కొంచెం హోమ్ మీటింగ్స్, ప్రతి నెల హోమ్ మీటింగ్స్ పెంచుకొని ఈ 4 నెలల్లోనే టీం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలం అన్న నమ్మకం రావాలి. సో ఆ విధంగా లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మైపీవి అనేది సున్నా ఉండకూడదు. ఈ రోజు డిసైడ్ అవ్వండి, ఈ సింగిల్ డే, 2వ తేదీ బిజినెస్ డే, ఈ రోజు ప్రతి ఒక్కరు సిఎన్సి లో ఉండేదానికి ట్రై చేయండి. 40 పాయింట్లన్నా ఉండాలి మినిమం. అంటే 40 పాయింట్లు అనేది ఏంటంటే ఇక అది నేను నడవలేను, కొంచెం నన్ను లాక్కొని పోండి, చిన్నగానే వస్తాను అనే వాళ్ళకి అది. బిజినెస్ లో నేను రావాలి, బిజినెస్ లో నేను ఎదగాలనే వాళ్ళకి 100 పాయింట్లు. కాదు నేను 40 పాయింట్లు తీసుకుంటానంటావా, సరే అది మనం చేసేదానికి ఏం లేదు. ఇంకపోతే మనం ఒక అవకాశం కూడా చెప్తున్నాం ఏమని,
100 పాయింట్లు తీసుకొని సగం మీ ఇంట్లో వాడిని సగం పక్కింటి వాళ్ళకి ఇస్తే రిటైల్ అయిపోతుంది. అలా అప్పుడు ఒక వ్యక్తి అసలు చదువు రాని ఆమె 600 పాయింట్లు సిఎన్సి సొంతగా తీసుకొని బిజినెస్ చేస్తుందంటే చూడండి ఇక మనం ఏ పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఇది నేను బూట్ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరూ తెలుసు. కోటి ఆనంద్ సారు హెల్త్ బాగాలేక 3 నెలలు ఇంట్లో ఉన్న, అమ్మ చనిపోయి 3 నెలలు ఇంట్లో ఉన్నాడు. మన హెల్త్ బాగాలేక కూడా ఆడదాకా వచ్చాడు. హెల్త్ బాగాలేక ఇంట్లో ఉన్నా గానీ నాన్ స్టాప్ గా 80,000 తగ్గకుండా 3 నెలలు పడ్డాయి అమౌంట్ ఇంట్లో ఉన్నా గానీ. సో అంత బెనిఫిట్లు ఆ విధంగా రావడానికి కారణం ఏంటంటే ఆ లైన్ సార్కున్న లైన్ మొత్తం సిఎన్సి. ఎవరు కూడా ఆగేదానికి లేదు. ప్రతి ఒక్కరు 2వ తేదీ అయిపోతాయి సిఎన్సీలు అన్ని కూడా. దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లీడర్స్. సిఎన్సీలో ఉండండి. ఈ రోజు రేపు సైడ్ పాయింట్లు అయిపోతున్నాయి. ఎవరైతే బ్రాంజ్ కావాలో, సిల్వర్ కావాలో, గోల్డ్ కావాలో, డైమండ్ కావాలో, అన్ని స్టార్ కావాలో వాళ్ళ క్యాడర్లు కూడా ఈ రోజే మారిపోతున్నాయి. ఇలా మారిపోయినప్పుడు ఇంకా బిజినెస్ ఈ నెల అయిపోయినట్టే. ఇక్కడ ఆఫీసులో అయితే 30 రోజులు పోయి పని చేయాలి. కానీ ఇక్కడ ఈ ఒక్క రోజు సిఎన్సీ చేయటం వల్ల అందరి లెవెల్స్ మారిపోతాయి. ఆటోమేటిక్ గా రిమైనింగ్ 30 డేస్ ఉంటుంది. ఈ 30 డేస్ ఆడతా పడతా మనం హోమ్ మీటింగ్ పెట్టుకొని కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసినా కానీ నెక్స్ట్ మంత్ బిజినెస్ ముందుకు పోతుంది. చాలా సమయం సేవ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిఎన్సిలో ఉండి లైఫ్ మార్చుకొని పిల్లల భవిష్యత్తు మారాలని కోరుకుంటున్నాను లీడర్స్. సిఎన్సిలో ఉండటం వల్ల మనకి అమౌంట్ కూడా ఆఫ్ ఉంది. అంటే నా ముందు చూడండి సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. స్లైడ్స్ రూపంలో చూపించేవాడిని. బట్ నాకైతే అవకాశం ఒకసారి అందరు మొబైల్ సైజ్ చూడండి సార్ వాయిస్ క్లియరా సార్ రంగారావు సార్? ఇప్పుడు క్లియర్. ఓకే, ఒక్కసారి అందరూ లీడర్స్ మొబైల్ స్క్రీన్ సైజ్ చూడండి. కింద నుంచి చూసినట్టయితే 10 PV అనేది పెద్ద బాక్స్ ఒకటి ఉంది. వాడు చూడు ఆ పెద్ద బాక్స్ ఒక్కడు 10 PVల తోటి నెట్టుకలే అల్లాడిపోతున్నాడు బిడ్డ. ఆ తర్వాత 20 PV ఉంది, మధ్యలో ఉంది 20 పాయింట్లు PV, 20 PV అని ఉంది. ఒక్కడు నెట్టుకుంటా పోతా ఉన్నాడు. 40 PV అంటే ఈ 10 పాయింట్లోడికి బాక్స్ కదల్లా. 20 పాయింట్లోడు కూడా వెనకనే ఉన్నాడు, చిన్నగా కదులుతుంది. అంటే భారం అంటే సైజు పెట్టి సైజు చూడండి మీరు. 10 పాయింట్లు ఉన్న వాడికి పెద్ద పెట్టి అంటే నెత్తిన అంత భారం ఉంది. అతను ఆ బిజినెస్ లో ముందు పోవాలంటే నెత్తిన అంత అంత బాక్స్ పెట్టుకొని అతను ముందు బాలేడు. చూడండి లీడర్స్ ఒకసారి స్క్రీన్ సైజ్ చూడండి. ఈ అడుగునున్నటువంటి పివి ఇది వచ్చేసి పెద్ద బాక్స్ ఉంది. అంటే 10 పాయింట్లకి 10 పాయింట్లు పెద్ద బాక్స్ ఉందంటే అది వాడి వల్ల ఏ పనే కాదు. ఈ బిజినెస్ లో ముందు పోవాలంటే ఇది ఎప్పుడుకో చిన్నగా అది. ప్లస్ ఈ మధ్యలో 20 సైజు ఉంది. 20 సైజుకి కూడా పెద్ద బాక్స్. అంటే అంత భారం ఉండేది మన బిజినెస్ లో ముందు పోవాలంటే. 40 PV కూడా బాక్స్ సైజ్ తగ్గింది. 50 PV ఇంకా తగ్గింది. అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు 100 సిఎన్సి చూడండి, ఇదిగోండి గ్లో 100 సిఎన్సి. అతను అది రౌండ్ గా ఉంది కాబట్టి అట్లా నెట్టుకొని వదిలేసేది పోతా ఉండిద్ది. జస్ట్ ఇంత బడన్ గా తొయ్యబని లేదు, అలా అని అట్లా వదిలేస్తే అదే రౌండ్ గా వెళ్ళిపోతా ఉండిద్ది. సో ఈ బిజినెస్ లో మనం 100 పాయింట్లు చేసి కింద కాపీ పేస్ట్ 100 పాయింట్లు లెక్క చేపిస్తే మనం ఇంకా ముందుకెళ్ళేది అనుకోండి. డోంట్ వర్క్ హార్డ్, వర్క్ ఇంటెలిజెంట్. ఎస్, ఇప్పుడు వీళ్ళందరూ గట్టిగా నెడితే తప్ప బాక్సులు కదలు. అంటే డోంట్ వర్క్ హార్డ్, ఎక్కువ కష్టపడకూడదురా బాబు, కొంచెం మైండ్ పెట్టి పని చేయండి. ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాలంటే నెత్తిన అంత భారం పెట్టుకోవద్దు దయచేసి మీరు. ఇది నువ్వు ఒక్కడో మోసే బిజినెస్ కాదు, కాపీ పేస్ట్ బిజినెస్, నెట్వర్క్ బిజినెస్. ఈ 2 పాయింట్లు తెలుసుకొని కాపీ పేస్ట్ అన్నప్పుడు అప్లైనర్ ఏం చెప్పాడు అనేది మనం కూడా తూచే తప్పకుండా పని చేస్తేనే ఈ బిజినెస్ లో ముందుకెళ్తాం. యాజ్ ఏ అప్లైనర్ గా నువ్వు పోస్ట్ చేయండి 100 పాయింట్లు తీసుకొని. కింద వాళ్ళు కూడా మన మాట వినకపోతే కదా
అంటే ఈ బిజినెస్ లో గెలవాలంటే అప్లైనర్ సిఎన్సి తీసుకున్నాడు. ప్రతి ఒక్కరు అప్లైనరే ఇక్కడ ఈ బిజినెస్ లో. సో నేను అప్లైనర్ ని అని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేసుకొని గ్రూప్ లో పోస్ట్ పెడితే అందరు కూడా సిఎన్సి లో ఉంటారు కదా. సో డోంట్ వర్క్ హార్డ్, అంత పెద్ద బాక్స్ ని ఒక్కడనే మోసేది కాదు ఇది. వర్క్ ఇంటెలిజెంట్. ఆ రౌండ్ షేప్ జస్ట్ అట్ నెడితే అది వెళ్ళిపోతా ఉంటుంది బాల్ లాగా. అంటే అది ఇంటెలిజెంట్ గా మైండ్ పెట్టి పని చేయటం. కాబట్టి దయచేసి లీడర్స్ అంత బడన వేసుకోవద్దు ఎవరు కూడా నెత్తిన మీద. సిఎన్సీలో ఉంటానంటేనే మనం అంత బడన్ లేకుండా సింపుల్ గా వెళ్ళిపోతా ఉండిద్ది ఏదైనా కూడా. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా సిఎన్సీలో ఉండి యాజ్ ఎ లీడర్లుగా, యాజ్ అప్లైనర్లుగా ప్రతి ఒక్కరూ ఈ రోజు 100 పాయింట్లు తీసుకొని గ్రూప్ లో కోచ్ చేయండి లీడర్స్. ఈ యొక్క మనం పక్క టీంలకి మనం ఆదర్శంగా ఉండాలి కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం చెప్పుకునే పరిస్థితి రావద్దు లీడర్స్. ఎందుకంటే బ్రహ్మి సార్ నెంబర్ 1 ఇంటెలిజెంట్, రంగారావు సార్, సురేష్ సార్, శ్రావణ్ సార్, ఉమ్, ఆ తర్వాత శ్రీనివాస్ సార్ ఉన్నాడు, సుశాల శ్రీనివాసరావు గారు, తర్వాత కిరణ్ సార్ వచ్చారు. అసలు నెంబర్ 1 టాలెంట్ పర్సన్స్ అందరూ కూడా మన దాంట్లో ఉన్నారు. మరి ఇలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? అవతలని ఆదర్శంగా మనం చెప్పుకోకూడదు లీడర్స్. మన టీం గురించి అవతల వాళ్ళు చెప్పుకునే స్థాయికి రావాలి. మరి ఇంత పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు ప్రతిరోజు విత్ స్లైడ్స్ రూపంలో. నాకు తెలిసి ఎవరు జూమ్ లో చెప్పాలి, మన జూమ్ లో తప్ప. అంత అంత టాలెంటెడ్ గా మన కాడ ప్రతి డౌట్ క్లియర్ చేస్తారు. ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తారు. అలాంటప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అంత మంచి మంచి లీడర్స్ ఉన్నప్పుడు? ఆ? రంగారావు సారు. సో ప్రతి ఒక్కరు ఒక్కో దాంట్లో బయట ఫుల్ నాలెడ్జ్ లో ఉన్నారు, బట్ వెస్టేజ్ లో కూడా మంచి నాలెడ్జ్ తీసుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్లీ క్లియర్ చేసుకొని అందరు కూడా ముందుకెళ్తారు ఆశిస్తున్నాను. ఈ రోజు 2వ తేదీ, ఈ రోజు ఎవరి టీం ఎన్ని సిఎన్సీలు చేశారు అనేది. మన టీం కూడా ఒకరికన్నా ముందు ఉండాలి, మనం కూడా బిజినెస్ లో ముందు ఉండాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి లీడర్స్. పక్క టీం వాళ్ళతోటి మనల్కి ఇన్స్పిరేషన్ గా వాళ్ళు ఉండకూడదు. మన టీం 10 మందికి ఆదర్శంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ నాది, ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవ్వాలి, ఈ బిజినెస్ లో నా పిల్లల లైఫ్ మారాలి, నాకేమన్నా అయితే నా పిల్లలు రోడ్లు పడకూడదు, నా ఫ్యామిలీ గొప్ప పొజిషన్ లో ఉండాలి నేను లేకపోయినా అని ఎవరైతే అనుకుంటారో, అంటే కనీసం మనం ఉన్నప్పుడే 100 పాయింట్లు సిఎన్సీ చేయలేకపోతున్నాము అంటే దాదాపు 3,000 పెట్టి ప్రోడక్ట్ ఇంట్లో తీసుకోలేకపోతున్నాము. ఇంకా మనం లేనప్పుడు ఆ 3,000 రూపాయలు ఇంట్లోకి ఎవరిస్తారు? కాబట్టి మనం ఉన్నా లేకపోయినా ప్రోడక్ట్ లో ప్రతి నెల ఇంట్లోకి రావాలి అంటే మనం ఈ సిఎన్సీలో ఉండి ఈ విధంగా బిజినెస్ డెవలప్ చేసుకుంటే మనం ఉన్నా లేకపోయినా కూడా ఆ వచ్చే అమౌంట్ తోటి ప్రోడక్ట్ ఇంట్లోకి ఆటోమేటిక్ మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఈ బిజినెస్ నాది, నేను బాధ్యత ఉంటేనే ముందుకెళ్తాను అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈరోజు సిఎన్సి తీసుకొని ప్రతి ఒక్కరు గ్రూప్ లో పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు గెలిచిన లీడర్ చూసి ప్రతి 10వ తేదీ చెక్కులు వచ్చి చెక్కులు రాగానే డల్ అవుతా ఉంటారు. వాళ్ళకి ఎంత వచ్చినాయి, వీళ్ళకి ఎంత వచ్చినాయి, వీళ్ళకి ఎంత వచ్చినాయి, వాళ్ళకి ఎంత వచ్చినాయి అవి ఆలోచిస్తారే గాని వాళ్ళు సిఎన్సీలు చేశారు. నువ్వేం చేసావు? నీ లైఫ్ లో ఎంతమంది చేత సిఎన్సీ చేపించావు? జూమ్ లో ఎంతమంది యాడ్ అవుతున్నారు? మీటింగ్ కి ఎంతమంది వస్తున్నారు? ఇవన్నీ చేయకుండా ఆ 2 లక్షలు వచ్చిందా, నాకేం రాలా, నేను గ్రూప్ లో పోస్ట్ చేయను, ఆ? ఎట్ట డల్ అవుతారే తప్ప మనం కూడా లీడర్ గా ఉండి తీసుకొని గ్రూప్ లో పోస్ట్ చేసి మన కింద లైఫ్ లైన్ ఫోన్లు చేసి దాని యొక్క ప్లాన్ సిఎన్సి గురించి గొప్పగా వివరిస్తే ప్రతి ఒక్కరు ముందుకెళ్తారు కదా. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకొని మన భవిష్యత్తు మారాలంటే ఈ బిజినెస్ లో సిఎన్సి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని అర్థం దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ రంగారావు సార్. థ్యాంక్ యూ హలో. కిరణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. కిరణ్ సార్ సార్ వినిపిస్తుందా? క్లియర్ సార్. సార్ థ్యాంక్ యూ. మీరు కంటిన్యూ చేయండి సార్. ఎక్సలెంట్ చెప్పండి. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ.
ఒకసారి మన వాళ్ళందరితో ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మైసూర్ వెళ్ళొచ్చిన వాళ్ళు ఒకరిద్దరితో మాట్లాడిద్దాం సార్. లేడీస్ అలాగే ఎవరైనా మైసూర్ వెళ్ళొచ్చిన వాళ్ళు ఒకరిద్దరు హ్యాండ్ రైజ్ చేయరా? మైసూర్ వెళ్ళొచ్చిన లేడీస్. పొద్దున్న లేచా మైసూరు సార్ పేర్లు పిలిస్తే తప్ప వాళ్ళు రెస్పాండ్ అవ్వరు సార్. సార్ నేమ్స్ పిలిస్తే తప్ప రెస్పాండ్ అవ్వరు సార్. ఓకే, సుశీల శ్రీనివాసరావు సార్, కొంచెం అడ్మిట్ చేసుకోరా సార్. గుడ్ మార్నింగ్ సార్, తిరుపతి నుంచి దేవిక సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మైసూర్ వెళ్ళొచ్చారా మేడం మీరు? లేదు సార్. ఓకే ఓకే, చెప్పండి మేడం. సార్ అనుష మేడం కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వివో ఇద్దరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వివో అని అనుష అని. వివో ఆదినారాయణ గారు. ఆహా, ఆదినారాయణ ఓకే. సార్, ఆదినారాయణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆదినారాయణ సార్. మీ యొక్క డెడికేషన్ కి హ్యాండ్స్ అప్ సార్. ఎప్పుడైతే Sir, thank you. శ్రావణ్ సార్ వచ్చి మీకు పరిచయం చేశారు ఈ బిజినెస్ ని, Sir, అసలు ఒక sir. గవర్నమెంట్ ఎంప్లాయ్ గా మీరు అంత డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారు. మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిదా అయిపోయాం సార్. థ్యాంక్ యూ. మాట్లాడండి సార్. మా ఉద్యోగం చేసుకుంటాను, దీన్ని ఫాలో అప్ చేస్తాను సార్. మదనపల్లి నుంచి మాకు దొరికిన ఆనిముత్యాలు మీరు, శ్రీహర్ సార్, మీరు మీ టీం. అవును సార్. సార్ మా శ్రీయర్ సార్ కూడా సార్, మా శ్రీయర్ సార్. అవునవును సార్, మాట్లాడండి సార్. సార్ సార్ అడిగారు కదా సార్ గుడ్ మార్నింగ్. అర్థమైందా సార్ సిఎన్సి ఆఫర్ గురించి? అర్థమైంది సార్, అర్థమైంది సార్. ప్రతి నెల మనం Very good. కిరాణా వస్తువులు మనం కొనుక్కొని మిగతా వాళ్ళది మనము చెప్పాలి వాళ్ళకి, అంతే. అది మన బాధ్యత. కిరాణా షాప్ లో కాకుండా దానికి బదులు ప్లేస్ ఇక్కడ మార్చి ఇక్కడ ఆ, కొనుక్కుంటే మన షాప్ లో రెండవ కొనుక్కోవాలి, తేదీ మన నుంచి వెస్టేజ్ లో కొనుక్కోవాలి సార్. 2వ అర్థమైంది సార్. తేదీ నుంచి 14వ తేదీ లోపు ప్రతి నెల వరుసగా 4 నెలలు తీసుకుంటే అవును 5వ సార్. నెలలో 2515 రూపాయలకి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. అవును సార్, అవును సార్. అలాగే ప్రతి నెల కొన్ని మనం కొన్న ప్రోడక్ట్స్ మీద ఫ్రీ సార్. ప్రోడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. సార్ సో మీరు ఆల్రెడీ 2 సిఎన్సీ కంప్లీట్ చేశారు కదా? అవును సార్, అవును సార్. ఓకే, ఈ మంత్ కూడా చేంజ్ అయిపోతుంది సార్. ఈ మంత్ కూడా అయిపోతుంది సార్, తీసుకుంటాను సార్. మీరు మీరు లీడరా ఫాలోవరా? సార్ మీరు లీడరా కాదా? లీడరే సార్. లీడర్ అయితే 2వ తేదీ నుంచి రాజనారాయణ అయిపోవాలి. సార్ 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 ఈ బిజినెస్ లో నొక్కావా? సార్ సార్ ఈ బిజినెస్ లో సార్. కిరణ్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం కొట్టారండి. కింద నుండి సపోర్ట్లు కొట్టాలనుకుంటున్నారా? సార్ మేము వాయిస్ పైకి వచ్చే వినపడుతుందా? సపోర్ట్ కూడా అనుకున్నాం సార్. హలో, కట్ ఇప్పుడు అవుతుంది సార్ వినిపిస్తుంది. మీ వాయిస్. ఇప్పుడు సార్. వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది సార్. సార్ హలో సార్ కిరణ్ సార్, కిరణ్ సార్. కిరణ్ సార్ అనేది ఏంటంటే అవును సార్. నువ్వు సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ విని అరే సూపర్ సూపర్ అని చప్పట్లు కొట్టాలనుకుంటున్నావా? నువ్వు అవును సార్. సక్సెస్ అయ్యి 10 మందికి ఆదర్శంగా నిలుద్దాం అనుకుంటున్నావా? మనం సక్సెస్ అయ్యి 10 మందికి ఆదర్శంగా నిలుద్దామన్నాం సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ అండర్ లో ఒక టీం రావాలంటే మీరు ఒక లీడర్ లా మీరు ఆదర్శంగా ఉండాలి టీం కి. అవును సార్, మీరు అవును సార్. ఆదర్శంగా ఉండాలంటే ఇది ఒక బిజినెస్ ప్రాసెస్. అవును సార్, మీరు ఒక ఆదర్శంగా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయాలి. మీరేం చేస్తే మీ టీం అది చూస్తారు. అవును సార్, అవును సార్, అవును సార్. సో ఎవరైనా లీడర్ అనుకున్న వాళ్ళు 2వ తేదీ వాళ్ళ సిఎన్సీ కంప్లీట్ చేయాలి. అవును సార్, ఫస్ట్ డేనే కంప్లీట్ చేయాలి. మిగతా అవును మొత్తం వాళ్ళ టీమ్ తో కూడా చేయించగలగాలి. తర్వాత అవును సార్. కొత్త బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి డెవలప్ చేసుకోవాలి. అవును సార్, అవును సార్. ఆల్ ది బెస్ట్ సార్. మన మైసూర్ వెళ్ళి వచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అనుష రంగారు సార్. రైట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనుష మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. అనుష మేడం. గుడ్ మార్నింగ్ సార్, రంగారావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు మైసూర్ వెళ్ళి వచ్చారు కదా? మైసూర్ అవునవును లో సార్. ఒక ఆల్మోస్ట్ ఒక 2 days మంచి గ్రేట్ సెషన్ తీసుకున్నారు. అక్కడ Yes, sir. సార్ సక్సెస్ కి వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలనేది కొన్ని పాయింట్స్ మీకు చెప్పుంటాడు కదా? అవును సార్. ఆ పాయింట్స్ లో కీ పాయింట్స్ ఏంటి? మొత్తం చెప్పలేకపోయినా ఒక 2-3 కీ పాయింట్స్ చెప్పండి.
వెస్టేజ్ లో ఓకే బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? మీరు నేర్చుకున్నది చెప్పండి. ఓకే సార్, తప్పకుండా సార్. మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మేడం. గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో సార్ వాళ్ళు ఇప్పుడు దాకా సిఎన్సి గురించి చెప్పారు కదా కిరణ్ సారు. సో సిఎన్సి ఆఫరు అనేది చాలా వండర్ఫుల్ ఆఫరు. సో ఇంకొకటి, ప్రతి ఒక్కరిమి మనము దాదాపు ఒక 30 మెంబర్స్, అంటే మన టీం వరకు ఒక 30 మెంబర్స్ దాకా మైసూరు కూడా వెళ్ళొచ్చాం. అక్కడ మన గ్రేట్ లీడరు చెప్పింది ఏంటంటే సుబ్బయ్య శెట్టి సారు సిఎన్సి గురించి చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పాడు. సో సిఎన్సి గురించి ఏం చెప్పారు అంటే, నేను లీడర్ని, నేను ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్క లీడరు సిఎన్సిలో ఉండాలి అని చెప్పారు. సో 2వ తారీఖే ఎవరు ఎంతమంది సిఎన్సీలు తీస్తున్నారని చెప్పేసి అడిగారు. సో ఆ టైంలో ఎంతమంది హ్యాండ్ రైజ్ చేశారు? చాలా తక్కువ మందే హ్యాండ్ రైజ్ చేశారు. అంటే 2వ తారీఖు ఎవరు సిఎన్సి చేస్తున్నారు అనే దానికి. సో నేనైతే చెయ్యెత్తాను. ఎందుకంటే నేను ప్రతి నెల సిఎన్సి ఆఫర్లోనే ఉంటా. ఎందుకంటే నేను స్టేజ్ ఎక్కి 10 మంది చేత చప్పట్లు కొట్టించుకోవాలనే మైండ్ సెట్ నాకుంది కాబట్టి నేను ప్రతి నెల సిఎన్సిలోనే ఉంటున్నాను. సో ఎప్పుడైతే మనం సిఎన్సి ఆఫర్లో ఉంటామో ఖచ్చితంగా మనం అనుకున్న ఈ లెవెల్స్ ఏదైతే ఉందో అది త్వరగా రీచ్ అవ్వడానికి 100 పీవీ సిఎన్సి అనేది కంపల్సరీ. నేను ఖచ్చితంగా 100 తీసుకోను. ప్రతి నెల మినిమం 150, 160, 170, ఒక్కో నెల 200 పీవీ కూడా తీసుకుంటా నేను. సో ఈ విధంగా నేను లాస్ట్ మంత్ కూడా నా పీవీ వచ్చి 180కి తీసుకున్నా, అంటే 180 పీవీకి తీసుకున్నాను. నా డౌన్ లైన్కి వేరే మేడంకి ఈ 180 పీవీ కాకుండా మేడంకి ఒక 40 పీవీ కొట్టించా. అంటే దగ్గర దగ్గర 200 పీవీ దాటింది నాది. నేను ప్రతి నెల ఇదే ప్లాన్ లో ఉన్నాను అనమాట. ఎందుకంటే త్వరగా రీచ్ అవ్వాలి. ఇప్పుడు మన కిరణ్ సార్ చెప్పినట్టు మనం త్వరగా రీచ్ అవ్వాలి అంటే అదొకటి. నెక్స్ట్ ఇంకో పాయింట్, సిఎన్సి ఆఫర్ అనేది ప్రతి ఒక్క లీడర్ చేయాలి. లీడర్ అనుకున్న వాళ్ళు చేస్తారు. చేసి మన కింద మన లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి చేత సిఎన్సి ఆఫర్లో ఉంటే మాత్రమే మనం ముందుకి సక్సెస్ వెళ్ళగలం అని చెప్పి మన సుబ్బయ్య శెట్టి సార్ గారు చెప్పారు. సో ఎవరైతే సిఎన్సి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్ అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ సిఎన్సి చెయ్యాలి. ఆ లీడర్ ఉన్న వ్యక్తి ఈ లీడర్ అనే క్వాలిటీ నాకు నిలబడాలి, నా లైఫ్ లైనర్ ద్వారా నేను లీడర్గా నిలబడాలి అనుకున్న ప్రతి ఒక్క లైఫ్ లైనర్ చేత కూడా మనం సిఎన్సి ప్లాన్ చేయాలి. ఎందుకంటే 100 పీవీ అనేది ప్రతి ఒక్కరు చేయలేకపోవచ్చు. బట్ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 60 పీవీ ఉంది, 100 పీవీ ఉంది. సో 100 పీవీ మ్యాక్సిమం అందరూ చెయ్యండి. ఒకవేళ ఎవరైనా నేను కొంచెం మాకు ఇబ్బంది మేడం చేయలేము అని అనుకున్న వాళ్ళు మాత్రం సో 60 పీవీ అనేది ప్లాన్ చేయండి వాళ్ళకి. సో 60 పీవీ అనేది కూడా ప్లాన్ చేస్తే 2 సిఎన్సి ఆఫర్ల కింద వస్తాయి కాబట్టి సో తర్వాత వాళ్ళు తెలుసుకొని తర్వాత 100 పీవీకి కూడా యాక్సెప్ట్ చేయటానికి కూడా వీలు ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇంకొకటి ఏం చెప్పారంటే, ఈ సిఎన్సి ఆఫరే కాకుండా లీడర్ అనుకున్న ప్రతి ఒక్కరు ఎదగాలనుకుంటున్నారు కాబట్టి మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు సుబ్బయ్య శెట్టి సారు. లీడర్గా నీ లైఫ్ లైనర్స్ వచ్చారా లేదా నీకు అనవసరం. ఒక లీడర్గా నువ్వు మీటింగ్కి అటెండ్ అయ్యావా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ఫస్ట్ లో ఏం చెప్పారంటే, ఎవరు కూడా డబ్బులు ఆశించొద్దు దయచేసి. ఎందుకంటే ఆధార్ కార్డు ఇయ్యంగానే ఇక్కడ డబ్బులు పడవు, అదే చెప్పారు సుబ్బయ్య శెట్టి సారు. సో డబ్బులు ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. డబ్బులు వెనక పరిగెత్తామంటే డబ్బులు మనకు రావు. ఎప్పుడైతే నువ్వు బిజినెస్ వెనక పని వెనక పరిగెత్తుతావో ఆటోమేటిక్ గా డబ్బులు అనేవి నీకు తెలియకుండానే వచ్చేస్తాయి. ఎవరైతే పని మీద శ్రద్ధ పెట్టి చేస్తారో ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి అని చెప్పాడు. సో ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ కి అటెండ్ అవ్వమని చెప్పారు కంపల్సరిగా. నేను లీడర్ని, నేను నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో ప్రతి ఒక్కరు మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పారు. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ సాకులు చెప్పొద్దని చెప్పారు. మెయిన్ సాకులు చెప్పావంటే ఇంక నువ్వు ఓడిపోయినట్టే. ఆ సాకులు తీసి ఎప్పుడైతే పక్కన పెడతావో అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరిమి సక్సెస్ అవ్వాలనే ఇంటెన్షన్ తోనే వచ్చాము.
బట్ ఆ సక్సెస్ ని మనం పక్కన పెట్టేసి ఏదేదో చేస్తున్నాము. కానీ ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు మీటింగ్ అటెండ్ అవ్వమన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక 7, 6 నెలల దాకా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొద్దని అన్నారు. సో పని నేర్చుకో ఫస్ట్. పని నేర్చుకుంటే సో నీకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి అని చెప్పాడు. ఇంకొకటి పాయింట్ ఏం చెప్పారంటే, నీ కింద నీకు డబ్బులు రావాలి అంటే నీ కింద ఎప్పుడైతే లీడర్ని తయారు చేస్తావో అప్పుడు నీకు డబ్బులు వస్తాయి అని చెప్పాడు. మనం పని చేస్తే డబ్బులు రావు. పొద్దుగూకులు బ్యాగ్ వేసుకొని 24 hours తిరిగినా, 365 రోజులు తిరిగినా మనం ఒక్కళ్ళమే తిరగాలి బ్యాగ్ వేసుకొని. కానీ ఇది లీడర్షిప్ బిజినెస్ కాబట్టి నీ కింద ఎంతమంది లీడర్ని నువ్వు క్రియేట్ చేస్తావో నీకు అంత పెద్ద చెక్కు పెరిగిద్ది అని చెప్పారు. సో ఖచ్చితంగా ఆ పాయింట్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. నిజంగానే మనం లీడర్గా ఉంటాం కాదు, మన కింద మనం ఎంతమంది లీడర్లను అయితే క్రియేట్ చేయగలుగుతామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా చెక్కు పెరిగిద్ది అని అన్నారు. నేను జాయిన్ అయిన కాడి నుంచి ఇప్పటికీ కన్సిస్టెన్సీ ఆఫర్లోనే ఉన్నాను. ఏ ఒక్క నెల కూడా నేను సిఎన్సి మిస్ అవ్వలేదు. ఇప్పటికి 2 ఆఫర్లు తీసుకున్నా. నేను 2515 రూపాయల ఆఫర్ అనేది లాస్ట్ మంత్ తీసుకున్నాను, అంతకు ముందు తీసుకున్నాను. సో చాలా నాకు ఫ్రీ ఓచర్లే దగ్గర 5,000 వచ్చినాయి. మొత్తం లెక్కేసుకుంటే 5,000 ఏమైంది, దాదాపు 7,000 దాకా వచ్చినాయి. మొత్తం కౌంట్ చేసుకుంటే నిన్న దగ్గర 7,000 అమౌంట్ నాకు ఓచర్లు వచ్చినాయి. అంటే ఈ 7,000 అమౌంట్ నాకు ఫ్రీగా వచ్చినట్టే కదా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో కొంతమంది నా లైఫ్ లైనర్స్ కూడా చూపించడం జరిగింది. ఇలా నాకు 7,000 ఫ్రీ ఓచర్స్ వచ్చాయి. బయట చిన్నప్పటి నుంచి కొన్నాము, ఎవరు రూపాయి ఇలా మనకి, ఎవరు ఫ్రీ ప్రొడక్ట్ ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ప్రొడక్ట్ ఎవరు ఇవ్వలేదు మనకి. ఫ్రీగా ఓచర్ అనేది ఏమీ రాలేదు. తిరిగి మళ్ళీ మన అకౌంట్లోనే 10 రూపాయలు డబ్బులు వేస్తున్నారు అని అంటే కంపెనీ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఒకసారి చూడండి. సో ఈ విధంగా నేను సిఎన్సిలో ఉండడం వల్ల నాకు మంచి సో లెవెల్స్ కూడా త్వరగా అచీవ్మెంట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. సో ఇంకొకటి ఏంటంటే మోటివేషన్ అనేది. సో ఎప్పుడు కూడా నిన్ను ఒకళ్ళు మోటివేషన్ చేస్తారని నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి. వాడు నన్ను మోటివేషన్ చేయలేదే, ఈ మేడం నన్ను మోటివేషన్ చేయలేదు, ఆ సార్ నన్ను మోటివేషన్ చేయలేదు, ఈ సార్ నన్ను పిలవలేదు, నన్ను ఎందుకు పిలవలేదు, నన్ను గుర్తించలేదు, ఈ మైండ్ సెట్ తీసేయండి. ఇక్కడ మనల్ని గుర్తించడానికి మనమే సీఎంలం కాదు, పిఎంలం కాదు, ప్రతి ఒక్కరు గెలవాలనే వచ్చాము. సో నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు లీడర్స్, ఎందుకంటే నా ఇంటెన్షన్ తో నేను మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరం గెలవాలనే వచ్చాం. నాకే ఇంత ఇంటెన్షన్ గా ఉంది అని అంటే ఇంకా మీరు ఫ్యామిలీస్ ని ఒకసారి ఆలోచించుకోండి. సో మన నిద్ర లేస్తే మన ఫ్యామిలీ మనకు మోటివేషన్ కావాలి, మన తల్లిదండ్రులు మనకు మోటివేషన్ కావాలి, వాళ్ళు చేసే పని మనకు మోటివేషన్ కావాలి. మన ఇంట్లో ఫ్యామిలీ ఒక్కొక్క టైంలో అయితే సార్ నిజం చెప్తున్నాను, ఒక్కొక్క టైంలో ఏమి తినలేని పరిస్థితులు కూడా ఉన్నాయి కొంతమంది ఇంట్లో. ఫస్ట్ అట్లా నేను మా ఇంట్లో కూడా చాలా సార్లు చూశాను. కానీ అది నీకు మోటివేషన్ కావాలి. ఎందుకంటే ఇంట్లో నీళ్లు పోసుకొని తాగినా సరే బయటకు వచ్చి బిర్యానీ చేసుకొని తిన్నావు అన్నంత ఇదిగా ఉండాలి బయటకు వచ్చి. సో అదనమాట, నీ ఫ్యామిలీ నీకు మోటివేషన్ కావాలి, నీ పిల్లలు నీకు మోటివేషన్ కావాలి, నీ భర్త నీకు మోటివేషన్ కావాలి, నీ ఫ్యామిలీ పరిస్థితులు మోటివేషన్ కావాలి. ఇప్పుడు చాలా అంటే చాలా నీ ఫ్యామిలీ నీకు మోటివేషన్. ఎవడో పక్కవాడు వచ్చి నన్ను మోటివేషన్ చేస్తాడని మట్టుగా ఆ మైండ్ సెట్ తీసేయండి దయచేసి. ఎందుకంటే అలాంటి మైండ్ సెట్ ఉంటే మనం ఇందులో ఎదగలేము. ఒకరు మనకి మోటివేషన్ చేసేది ఏంటి లీడర్స్? మనం అసలు ఒకరి చేతులు మనం ఉండకూడదు, ఒకరి మోటివేషన్ కోసం మనం ఆశపడకూడదు. సో ఎలా ఉండాలి అంటే మనకు తెలియకుండానే నిన్న పొదిలి మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ తెలిసే ఉంటది, మన అంజలి మేడం. నా అంజలి మేడంకి తెలియకుండానే సార్ వాళ్ళు సన్మానం అనేది క్రియేట్ చేసేసారు. మేడం తెలియదు. సో ఆ విధంగా పిలవాలన్నమాట మనల్ని. మనకు తెలియకుండానే మనల్ని పిలిచే అంత స్టేజ్కి మనం ఎదగాలి. అలా ఉంటేనే 10 మందిలో మనకు గుర్తింపు అనేది ఉంటది. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీని చూసి మోటివేషన్ తెచ్చుకోండి. సిఎన్సి ఆఫర్లో ఉండండి దయచేసి. ప్రతి ఒక్క లీడరు, నేను లీడర్ అనుకున్న ప్రతి ఒక్క లీడర్ వచ్చేసి సిఎన్సి ఆఫర్లో ఉండండి. సో ప్రతి ఒక్కరు మీటింగ్స్, మన సిఎన్సి చూసుకుంటూనే మీటింగ్స్ కూడా, ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అలా అనుకోవద్దు దయచేసి. ప్రతి ఒక్కరు మీటింగ్, ఎందుకంటే మనం నేర్చుకోవాలి. ఇది నేర్చుకునే బిజినెస్, లీడర్ని తయారు చేసే బిజినెస్.
సో మనకాడ నాలెడ్జ్ ఉంటేనే లీడర్ని క్రియేట్ చేయగలం మనం. మనం నేర్చుకుంటేనే కదా మన కింద లీడర్స్ మనం క్రియేట్ చేయగలం. మనమే నేర్చుకోకపోతే సో ఇంక వాళ్ళకేం నేర్పిస్తాం? అప్లైన్స్ మీద ఎప్పుడు కూడా మనం ఆధారపడకూడదు. అప్లైన్ నీకు దారి చూపించే వరకే. దారి చూపించిన తర్వాత ఆ దారిలో రాళ్ళుంటాయా, ముళ్ళుంటాయా, గుంతలుంటాయా, ఇవన్నీ ఇంక మనిష్టం అది. అవన్నీ దాటుకొని ఎళ్ళగలిగితేనే లాస్ట్‌లో సక్సెస్. మన లాస్ట్ టైమ్ హరి సార్ చెప్పారు. మైసూర్‌లో వెళ్ళొచ్చిన వాళ్ళు సార్ ఒక చిన్న కథ చెప్పారని. అంటే నెక్స్ట్ స్టెప్ అని. అలా ఎవరైతే నెక్స్ట్ స్టెప్ వేయగలరో అప్పుడే మనకి సక్సెస్ అనేది ఉంటది. సో, అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీఎన్‌సీ ఆఫర్‌లో ఉండండి. నాకు తెలిసి నా లైఫ్ లైనర్సే వేరే సార్ ఒకసారి అన్నారు. ఏమంటే, "మేడం మనం ప్రతి నెల 100 పీవీలు తీసుకుంటున్నాము. కానీ ఎవరు కూడా మన కిందకి రావట్లేదు. ఎవరు కూడా నా కింద కొనట్లేదు మేడం" అని అంటున్నారు. అలా కొనట్లేదు, రావట్లేదంటే ముందు మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలి. నాలో ఏం మైనస్‌లున్నాయి? నాలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి? నేనింకా మార్చుకోవాల్సినయి ఏమన్నా ఉన్నాయా? మనకి టీమ్ రావట్లేదు. మన లైఫ్ లైనర్సు పీవీస్ తీసుకోవట్లేదు అంటే అది మన తప్పే అన్నమాట. మనలో ఉన్న మైనస్ వల్లే వాళ్ళు రావట్లేదు. మన మైనస్‌లు మనం ఎప్పుడు ప్లస్‌లు చేసుకుంటామో అప్పుడే మనకు టీమ్ వస్తది. ఆటోమేటిక్‌గా లీడర్‌ని అడగకుండానే పీవీ, సీఎన్‌సీ కూడా కంప్లీట్ జేస్తారు. ఆ విధంగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు నెగెటివ్‌లో ఉండొద్దు దయచేసి. నాకు టీమ్ రాలేదు, పాయింట్లు రాలేదు. ఈ ఈ రాలేదు అంటే మనలో లోపమే. ఒకసారి నిన్ను నువ్వు క్వెషన్ జేసుకో. క్వెషన్ జేసుకొని నాకెందుకు టీమ్ రాలేదు? సో, అంటే మనకి రాలేదు గాబట్టే మనం నేర్చుకోలేదు. మనకు రాలేదు గాబట్టి మన కిందోళ్ళకి అప్లై చేయలేకపోతున్నాం మనం. ఇది కాపీ పేస్ట్ బిజినెస్. సో, చాలా ఈజీ బిజినెస్ ఇది. చానా మంది వామ్మో! ఇన్ని పీవీలు నేను యాడ జేయాలి? ఇంత లెవెల్ నేను యాడ ఎదగాలి? అర్థమైతే చాలా సింపుల్ బిజినెస్. అర్థం గాపోతే ఒక పెద్ద బండరాయి బెట్టి మోసినట్టే ఉంటది వాస్తవానికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సీఎన్‌సీ ఆఫర్‌లో ఉండండి. సుబ్బయ్య శెట్టి సార్ గారు ఏదైతే చెప్పున్నారో నేను లీడర్‌ని అనుకున్న ప్రతి ఒక్కరు సీఎన్‌సీ ఆఫర్‌లో 2 తారీఖే సో, సీఎన్‌సీ తీసుకొని గ్రూప్‌లో పోస్ట్ జేయండి. లీడర్‌ని క్రియేట్ చేయండి. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా ఇది ఆలోచించుకొని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రంగారావు సార్ అండ్ కిరణ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ మేడం. అనుష మేడం అద్భుతంగా చెప్పారు. ప్రతి పాయింట్ గోల్డెన్ వర్డ్స్. ఎవ్రీ పాయింట్ చాలా బాగా చెప్పారు మేడం. సూపర్ మేడం. థాంక్ యూ సార్. లేడీస్ థాంక్ యూ. ఒక్కటి గమనించండి. అనుష మేడం చెప్పిన దాంట్లో సిఎన్సి ఆఫర్, సిఎన్సి ఆఫర్, సిఎన్సి ఆఫర్. కిరణ్ సార్ చెప్పింది అది. ఇంకొకటి గమనించండి. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం? ప్రతి నెల చేసుకుంటూ పోతున్నాం. మనల్ని మనం రివ్యూ చేసుకోవాలి. మనం తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా? ఎక్కడైనా తప్పు చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించగలిగితే ఇది వేరుంటది. అది అబ్జర్వ్ చేయాలి. ఏం తప్పు చేస్తున్నామో తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ నేనున్నాను. ఈ రోజు నేను ఒక్కరిని చేస్తే 100 పీవీస్. అక్కడే ఆగిపోతాను. నాతో పాటు ఒక 100 మంది టీం కనుక ఉండి 100 మంది సీఎన్స్ చేయగలిగితే ఎన్ని పీవీస్ అవుతాయి? ఎంతమంది డైరెక్టర్స్ లెవెల్స్ అచీవ్ అవుతారు? కరెక్ట్ గా 55 మంది సీఎన్సీలు చేస్తే నా అండర్లో డైరెక్ట్ నేను కొత్తగా జాయిన్ అయ్యి ఒక 55 మంది డైరెక్టర్, 45 మంది డైరెక్టర్ సీఎన్సీ చేస్తే డైరెక్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతారు. ఒక పర్సన్ కింద 45 డేస్ నిజంగా తపనున్న ఒక వ్యక్తి, రోజుకి ఫుల్ టైం చేసే ఒక వ్యక్తి రోజుకి 10 మందిని టార్గెట్ పెట్టుకుని కష్టపడి కలిస్తే ఒక ఇద్దరు కనెక్ట్ అయినా, ఒక్కరు కనెక్ట్ అయినా, రోజుకి ఇద్దరు కూడా కాదు 10 మందిని కలిసి ఒక్కరిని కన్విన్స్ చేసి ఒక్కరిని కనెక్ట్ చేయగలిగిన అది ఏ స్థాయిలో ఉంటుంది? 30 రోజుల్లో కనీసం 20 మందిని కనెక్ట్ చేసిన, ఆ 20 మంది కూడా కనీసం ఒక 20 మందిని కనెక్ట్ చేసిన మొత్తం మీద కలిపి డైరెక్ట్ ఒక నెలలో బ్రౌన్స్ అయిపోవచ్చు. సో ఒక వ్యక్తి చేస్తే కూలి పని, ఒక వ్యక్తి చేస్తే ఉద్యోగం, ఒక వ్యక్తి చేస్తే బిజినెస్. కానీ ఒకే పని కోసం, ఒకే లక్ష్యం కోసం కొన్ని వందల మంది కష్టపడితే అది నెట్వర్క్ మార్కెటింగ్. అంత గ్రేట్ ఆపర్చునిటీలో మనం ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ 1 సెకండ్. కృష్ణవేణి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. కిరణ్ సార్ మీకు కొన్ని ఫోటో పంపిస్తాను, అది డిస్ప్లే చేయండి.
సార్ రంగారావు కృష్ణవేణి సార్ మేడం 1 మాట్లాడు. minute సార్. మేడం 10 నిమిషాలు దీని గురించి చెప్దాం సార్. ఓకే. కృష్ణవేణి మేడం గారు అన్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. ఓకే గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి. దాని గురించి గుడ్ మార్నింగ్ రంగారావు రంగారావు సార్ సార్. గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సిఎన్సి గురించి చాలా బాగా చెప్పాడు సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మేము కూడా ప్రతి ఒక్క నెల సిఎన్సి తీసుకుంటున్నాము. మేము మా వంతు మేము కష్టపడుతున్నాం సార్, తీసుకుంటున్నాము. ఇకన కూడా మేము ప్రతి ఒక్కరిని ఫాలో చేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి సిఎన్సి ఈ రోజు నేను దాదాపు 10 మంది దాకా నేను కరెక్ట్ చేశాను సార్. 10 మంది దాకా తీసుకుంటాం మేము, ఒంగోలు అయితేమి పుల్డేపులు అయితేమి. నెక్స్ట్ ఇంకా కొంతమందిని కూడా నేను సిఎన్సి తీపిస్తానని అంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. ఇంకెవరైనా మాట్లాడే ఉన్నారు లేడీస్? లేడీస్ సార్ చెప్పండి. కృష్ణవేణి మేడం రిమ్స్ లో సెక్యూరిటీగా చేసుకుంటూ ఇప్పుడు వస్తా మాట ఇచ్చింది. 10 మంది సిఎన్సీలు ఉన్నారు సార్, చేపిస్తాను. ఇంకా ఉన్నారు, చేపియాలి. ప్రతి ఒక్కరు అట్లా లీడర్ గా బాధ్యత తీసుకుంటే తప్ప మనం ముందుకెళ్ళాము లీడర్స్. సో సార్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? చేయండి సార్. సార్ లీడర్స్, మనం గనుక 4 నెలలు సిఎన్సీలో ఉండి 100 పాయింట్ల లెక్కన తీసుకుంటే డిస్టర్బెన్స్ వస్తుంది. సరే 4 నెలలు 100 పాయింట్ల లెక్కన తీసుకుంటే 5వ నెలలో మనకి పైన ఓచర్ చూడండి 2515 రూపాయలు. ఈ విధంగా 5వ నెలలో ఫ్రీ రావడం జరుగుతుంది. ఈ 2515 రూపాయలకి మన ఇష్టం వచ్చిన వెళ్ళి తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనం తీసుకోవడం వల్ల ఆఫ్ రేట్ లోనే ఉంటుంది. ప్రతి ప్రొడక్ట్ మనకు ఆఫ్ రేట్ గా వచ్చినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే ప్రతి ఒక్క లీడర్స్ ఒకసారి గమనించండి. మనం పోయిన నెల బూట్ క్యాంప్ 2 రోజులు, మైసూర్ క్యాంప్ ఒక 5 రోజులు, సో టోటల్ గా ఒక 7 days మన బిజినెస్ లో కొంచెం డల్ అనేది ఏర్పడింది. సార్ ఒక్క నిమిషం సార్, డిస్టర్బెన్స్ వస్తా ఉంది సార్. సార్ ఎవరో మ్యూట్ లో పెట్టండి సార్ కొంచెం. సార్ చూస్తున్నాను, ఎవరు ఉన్నారు? కృష్ణవేణి మేడం ఉంది. ఓకే రైట్. ఓకే సార్, మనం బూట్ క్యాంప్ కి లాస్ట్ మంత్ 2 రోజులు, మైసూర్ క్యాంప్ 5 days, 7 days మనం మీటింగ్స్ కి వెళ్ళిపోయింది కాబట్టి చాలా పీవీస్ అనేది తగ్గిపోయింది. దాదాపు 10,000 పీవీలు తేడా వచ్చింది లాస్ట్ మంత్. సో కొంతమంది డైరెక్టర్స్ కూడా కాలేకపోయారు. అవన్నీ కూడా మనం ఈ నెలలో రెక్టిఫై చేసుకోవాలి. కాబట్టి మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడండి. ఇది మే నెల, పోయింది ఏప్రిల్, ఇది మే నెల. ఈ మే నెలలో ఎవరైతే లెవెల్స్ కూడా కొత్తగా ఉన్న వాళ్ళు కూడా అచీవ్ అవుతారో, ఈ మే నెల జరిగిన దానికి నెక్స్ట్ మంత్ వచ్చేది జూన్ 10వ తేదీ అకౌంట్ లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. జూన్ నెలలో 14వ తేదీ విజయవాడలో ప్రతిసారి అవార్డ్స్ మీటింగ్ జరుగుతుంది. నాకు తెలిసి ఇయర్లీ వన్స్ ఏమో అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. ఈ అవార్డు ఫంక్షన్ లో ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్ కానీ లెవెల్స్ వచ్చి ఉన్నారో 5,000 మందిలో స్టేజ్ ఎక్కి అలాంటి అవార్డ్స్ తీసుకునే దానికి మనందరం కూడా ఎలిజిబుల్ అవుతాము. అది ఒక గ్రేట్ మెమోరీ. మనం ప్రతి వాళ్ళు అందరం కూడా మనం పేద బిడ్డలం కాబట్టి మనకంటూ ఒక గుర్తింపు అనేది కావాలి. కాబట్టి కంపెనీ ఈ పేద బిడ్డలందరూ కూడా ఒక గుర్తింపు రావాలి. కాబట్టి ఇట్లా సంవత్సరానికి ఒకసారి అవార్డులు ఫంక్షన్ చేస్తుంది. ఆ అవార్డు ఫంక్షన్ లో బ్రాంజ్ డైరెక్టర్ కాడి నుంచి అన్ని లెవెల్స్ వారికి అక్కడ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 5,000 పైబడే జనాలు వస్తారు, మన వెస్టేజ్ పర్సన్స్ వస్తారు. సో అక్కడ మనం పెద్ద మన లీడర్స్ అందరిని, గొప్ప లీడర్స్ అందరిని కూడా అక్కడ ఆ స్టేజ్ మీద మనం చూడబోతున్నాము. ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ 14వ తేదీ. కాబట్టి నేను చెప్పే మన అడ్వైజ్ ఏంటంటే ఈ నెలలో ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవ్వాలి. ఎవరైతే బ్రాంచ్ అవ్వాలనుకుంటున్నారో, లెవెల్స్ అచీవ్ అవ్వాలనుకుంటున్నారో ఈ నెల ప్రాణం పెట్టి పనిచేద్దాము. అంటే 2వ తేదీ నుంచే, ఈ రోజు నుంచే సిఎన్సీల ద్వారా స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి పనిచేసి
కొత్త వాళ్ళని కూడా డైరెక్టర్లుగా బ్రాండ్ డైరెక్టర్లుగా తయారు చేసి ప్రతి ఒక్కరిని కూడా రేపు జూన్ కి స్టేజ్ ఎక్కిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి కప్స్, అలాంటి అవన్నీ కూడా తీసుకొని అవార్డు తీసుకొని వచ్చి ఒకసారి గ్రూప్ లో పెట్టడం వల్ల మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. దాన్ని చూసి కూడా నెట్వర్క్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లీడర్స్ దాదాపు టైం వచ్చేసి 6:57 అయింది. సో నెక్స్ట్ మంత్ అవార్డు ఫంక్షన్ ఉంది, డోంట్ మిస్. ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో లెవెల్స్ అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ అచీవ్ అవ్వాలి, మనం చెప్పింది జరగాలంటే ఈ రోజు సిఎన్సీలు స్టార్ట్ చేయాలి. అదొకటి. సుబ్బయ్య శెట్టి సార్కి మనందరం మాట ఇచ్చాము హ్యాండ్ రైజ్ చేసి, ఎప్పుడైతే చెక్స్ పెంచుకుంటామో నీ ఇన్కమ్ మారుతుందో అప్పుడు మనం అతనికి సార్ గురుదక్షిణ ఇచ్చినట్టు. అంటే సార్ చెప్పిన దానికి ఆయన కాలు బాగలేకపోయినా కానీ చెప్పాడంటే దాని అంతటికి కూడా మనం ఒక వాల్యుబుల్ ఇచ్చినట్టు. అంటే ఈ నెలలో ఎవరైతే లెవెల్స్ మార్చుకొని నెక్స్ట్ మంత్ 10వ తేదీ చెక్లు ఇంక్రీజ్ చేసుకుంటారో, వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటారో, అప్పుడు మన సుబ్బయ్య శెట్టి సార్ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్ అవార్డుల ఫంక్షన్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ కావాలి. ఈ రోజు నుంచి కష్టపడండి. నెక్స్ట్ సుబ్బయ్య శెట్టి సార్ గారికి మాట ఇచ్చున్నాము, ఎందుకంటే చెక్కులు పెంచుకుంటేనే సార్కి తెలిసిపోతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి కిరణ్ ఏంటంటే సార్ మీ వాయిస్ ఈయన ప్రోడక్ట్లు ఇస్తారు సార్. ఓకే, ఈ 2వ తేదీ నుంచి 2వ తేదీ నుంచి చూడండి, పైన టైటిల్ చూడండి ఒకసారి. 2వ తేదీ నుంచి 18వ తేదీ దాకా, ఈ రోజు 18వ తేదీ దాకా ఈ ప్రోడక్ట్లు ఫ్రీ అనేది ఉంటుంది. ఎవరైతే 750 రూపాయలు ఫస్ట్ది 750 రూపాయలకి పర్చేజ్ కానీ చేసినట్టయితే మనకి అది డెంటోష్యూర్ పేస్ట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 70 రూపాయల పేస్ట్ అది. ఆ 70 రూపాయల పేస్ట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. లేదు నాకు ఆ పేస్ట్ వద్దు సార్ అనుకుంటే 70 రూపాయలు ఓచర్ ఇవ్వడం జరుగుతుంది. సో 750 రూపాయలకు కానీ ఎవరికైతే కొంటే 1750కి ఎవరైతే పాయింట్లు కొంటారో, అంత అమౌంట్ కానీ 1750 రూపాయలకి ఎవరైతే డబ్బులు పెట్టి కొంటారో వాళ్ళకి అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఏం కావాలో తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా 4000కి కానీ బిజినెస్ జరిగినట్టయితే మనకి నీమ్ క్యాప్సూల్స్ అది ఒకటి ఇస్తారు, లేదా మనకి అగ్రి 82 ఒక సెట్ ఇస్తారు. ఈ 2 నాకు వద్దు సార్ అనుకుంటే 380 రూపాయలు ఫ్రీ ఓచర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా 6300 కానీ పర్చేజ్ చేస్తే అగ్రి నానోటెక్ ఒకటి ఇస్తారు. అది వద్దు సార్ నాకు అనుకుంటే 630 రూపాయలకు ఓచర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లీడర్స్ ఇప్పుడు 750 రూపాయలు కానీ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఒక పేస్ట్, అంటే ఇప్పుడు 750 × 750 అంటే 1500 కానీ పర్చేజ్ చేస్తే 2 పేస్టులు వస్తాయి. 1500 పర్చేజ్ చేస్తే 2 పేస్టులు వస్తాయి. అట్లా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4000కి తీసుకున్నారనుకోండి, ఆ 4000 రూపాయలకి ఇక్కడ ఎలిజిబుల్ ఏంది, నీము అగ్రి 82 ఉంది, లేదా ఓచర్ 380 ఉంది. నాకు ఇది వద్దు సార్ పేస్టులు కావాలనుకుంటే 750 లెక్కన క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎన్ని 750 ఉంటాయి 4000లో అన్ని పేస్టులు రావడం జరుగుతుంది. సో అట్లా ఈ ప్రీ ప్రొడక్ట్లు కూడా చూసుకోండి. ఈ ప్రీ ప్రొడక్ట్లు ఓచర్ డిస్కౌంట్ ఓచరు మీకు కావాలంటే వీటిలోనే ఇస్తారు, మిగతాయి కావాలంటే అవి ఎవరు ఏదన్నా తీసుకుంటే వీటిలోనే తీసుకోవాలి లీడర్స్. కాబట్టి ఈ ప్రీ ప్రొడక్ట్లు 2వ తేదీ నుంచి 18వ తేదీ దాకా ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోండి లీడర్స్. సార్ థ్యాంక్ యూ రంగారావు సార్. కిరణ్ సార్, అనుష మేడం ఒక పాయింట్ మిస్ హలో అయింది సార్. కిరణ్ సార్ సార్ వినిపిస్తుందా? అనుష మేడం చెప్పండి సార్. మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారు. ఏంటంటే సుబ్బయ్య సార్ చెప్పింది, ప్రతి ఒక్కరూ మినిమం 10,000 రూపాయలకి రీటైల్ చేయాలి. 10,000 రూపాయల ప్రొడక్ట్స్ కి మనం కనీసం రీటైల్ చేయగలగాలి అని చెప్పారు. బేసిక్గా నేను మైసూర్ మీటింగ్ రాలేదు, కానీ అక్కడ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చెప్తుంది. ఎందుకంటే మనం చేస్తున్న బిజినెస్ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు ఫస్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడి క్వాలిటీ ఉన్నాయని నమ్మిన తర్వాత మీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓపెన్ గా కాల్ చేసి
నేను వెస్టేజ్ లో ఈ బిజినెస్ చేస్తున్నాను, మీ ఇంట్లోకి అవసరం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఒక్క నెల నా దగ్గర కొన్ని చూడండి, అది మీకు నచ్చితే కంటిన్యూ చేసుకుందరు, లేకపోతే లేదని ఒకసారి ప్రత్యేకంగా పరిచయం చేసుకోమని చెప్తారు. ఒక బిజినెస్ మ్యాన్ గా పరిచయం చేసుకోమంటున్నారు. ఇప్పటి వరకు మీరు ఒక స్నేహితుడుగానో, ఒక బంధువుగానో, ఒక తెలిసిన వ్యక్తిగానే పరిచయమైన మీరు ఒక వ్యాపారస్తుడు లాగా, ఒక బిజినెస్ ఉమెన్ లాగా, లేకపోతే బిజినెస్ మ్యాన్ లాగా మిమ్మల్ని పరిచయం చేసుకుని, నేను వెస్టేజ్ అనే బిజినెస్ ఒకటి చేస్తున్నాను, మీకు ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర తీసుకోండి ఈ నెల, మీకు నచ్చితే తర్వాత కంటిన్యూ చేసుకోండి అన్నట్టు ఒకసారి పరిచయం చేసుకుని కొన్ని ప్రొడక్ట్స్ వెళ్ళేలా చూడండి. ఆ ఒక పాయింట్ చాలా కీ పాయింట్ అది యాక్చువల్గా. మన కాంటాక్ట్స్ ఎవరన్నారు, మన సర్కిల్ ఏంటి అంటే ఓన్లీ బంధువులు కదా. మీరు ఏం చెప్పినా వినగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకసారి చెప్పి చూడండి, వాళ్ళు ఇంట్రా వినరా ఇవన్నీ పక్కన పెట్టేయండి. చెప్పి చూస్తేనే కదా ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు, ఎవరు కనెక్ట్ అవ్వరో తెలియదు. సో గట్టిగా ప్రతి ఒక్క రోజు కరెక్ట్ గా జూన్ 14వ తేదీ అవార్డ్స్ ఫంక్షన్ ఉంది. ఆ అవార్డ్స్ ఫంక్షన్ లో అవార్డు తీసుకోవాలంటే అక్కడ అంతమందిలో పెద్ద పెద్ద లీడర్స్ అందరూ వస్తారు. ఏపీ తెలంగాణ పెద్ద పెద్ద లీడర్స్ మొత్తం వస్తారు. అట్లాంటి చోట అవార్డు తీసుకోవాలంటే ఆ తీసుకోవాలనే కసి తపన ఉన్న వాళ్ళు ఈ రోజు నుంచి ప్రతిరోజు సిన్సియర్ గా వర్క్ చేద్దాం, రీటైల్ చేద్దాం. ఎక్కడ హోమ్ మీటింగ్కి వెళ్ళినా విత్ ప్రొడక్ట్స్ వెళ్ళాలి, డెమో ప్రొడక్ట్స్ కాదు, విత్ ప్రొడక్ట్స్ కనీసం ఒక 1 or 2 సిఎన్సి అయినా మనం తీసుకెళ్ళగలగాలి. అది మీ ఏరియాలో మీకు అవసరమైన, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏ అవసరమైన ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ క్యారీ చేసి, రెండు విషయాలు, ఒకటి ఐడి వేయటం వచ్చి ఉండాలి. అది నేర్చుకుంటే టీమ్ మెంబర్స్ కి అక్కడ హోమ్ మీటింగ్ చెప్పిన వెంటనే ఐడి అప్లైనర్ కోసం వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా మనం ఐడి చేసేదానికి అవకాశం ఉంటుంది. లేదు మీకు తెలియకపోతే మీ అప్లైనర్ అడిగి వేయించు. కానీ ఖచ్చితంగా హోమ్ మీటింగ్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న కాడ కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇవ్వగలిగే స్థాయిలో మనం ఉండాలి. ఎప్పుడైతే మనం చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న బయటకు వస్తామో, ఆ బయటకు వచ్చినాక వాళ్ళు కొంతమందితో మాట్లాడతారు, ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు ఇట్లాంటివి వచ్చింది చేయొచ్చలేదని. వాళ్ళు తెలియని వాళ్ళు నెగిటివ్ గా చెప్తుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆగిపోతారు. అసలు అసలు వెస్టేజ్ లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలియని వాళ్ళు కూడా నెగిటివ్ మాట్లాడటంతో ఆగిపోతారు. అలా కాకుండా కొన్ని ప్రొడక్ట్స్ మనమే క్యారీ చేయగలిగి వాళ్ళకి ఇవ్వగలిగితే, డబ్బులు తీసుకోండి, ఒక 10% ఎంతో కొంత ఎక్స్ట్రా తీసుకోండి, మీకు వచ్చిన దాని మీద పర్లేదు, తీసుకొని ఆ ప్రొడక్ట్స్ ఇవ్వగలిగితే వాళ్ళు ప్రొడక్ట్స్ వాడినాక ఎవరన్నీ చెప్పినా నమ్మరు వాటిని. క్లియర్ గా వాళ్ళకి అండర్స్టాండ్, టెక్నాలజీ కూడా వాడిపించండి. కొంచెం చదువుకున్న వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఆ ప్రోడక్ట్ అనుకున్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి స్కాన్ చేసి చూపించండి. అదే చెప్తుంది, మనం చెప్పలేదు అసలు ఈ ప్రోడక్ట్ లో ఏముంది, ఎందుకు గొప్పతనం ఉంది, ఆ ప్రోడక్ట్ ఆ పర్టికులర్ ఐటమ్ ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది మొత్తం చూపిస్తుంది. అర్థమయ్యేలాగా చెప్పండి. అది ప్రోడక్ట్స్ వెళ్ళాలి ముందు వాళ్ళకి ఇవ్వాల్సిన భరోసా కంటే, డబ్బుల కంటే కూడా మీ ఆరోగ్యం మీకు ఖచ్చితంగా మంచిగా ఉంటుందనే భరోసా ఇవ్వగలిగితే సగం కనెక్ట్ అవుతారు. తర్వాత మీ ఆరోగ్యానికి వాడుకునే ప్రోడక్ట్స్ ద్వారానే ఖర్చు కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా వాడుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి మనం మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్ గా, పర్పస్ఫుల్ గా ఏదో సాధించాలి అనే ఒక ఇంటెన్షన్ మనం చేసే ప్రతి పనిలో మన ఫ్యామిలీ, మన బాధ్యతలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేసామంటే ఏదైనా సాధ్యమే. ఏదో లేదు నేను ఏదో చేస్తున్నాను, సిఎన్సీ చేస్తాను ఉన్నాను అంటే ఒక 2 సంవత్సరాలు ఉన్నా ఏమి సక్సెస్ రాదు. సో దయచేసి ప్రతి ఒక్కరు లీడర్స్ అన్నిటికంటే మెయిన్, మీటింగ్కి వెళ్ళిన కాడ మీటింగ్స్ కంపల్సరీ చేయాలి. మీటింగ్స్కి వెళ్ళిన ప్రతి చోట ప్రోడక్ట్స్ గా ఇవ్వగలగాలి, టైం వేస్ట్ అవ్వదు. వాళ్ళు ఎవరో చెప్పి నెగిటివ్ అవుతారు, ఒకవేళ నెగిటివ్ అవ్వకపోయినా వాళ్ళు స్టోర్ కాడికి వచ్చి తీసుకుందాం, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, ఇలా టైం గడిచిపోతుంది, పోతుంది. కాబట్టి టైం వెళ్ళినప్పుడే కొన్ని ప్రోడక్ట్స్ ఇవ్వగలిగే స్థాయిలో మనం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటాం. ఈ నెల మాత్రం లేడీస్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పోయిన నెల ఎలా అయిందో నాకు తెలియదు, చాలా మందికి బాగా అవ్వలేదని విన్నాను. ఎప్పుడైనా వెనక పడ్డవాడు చెడ్డవాడు కాదు. ఈ బాల్ కింద కొడితే, బాల్ కొట్టేటప్పుడు కిందకి వెళ్తుంది, కానీ ఎంత ఫోర్స్ గా కిందకి వెళ్తే అంత ఫోర్స్ గా పైకి వస్తుంది. సో ఇప్పటి వరకు మనం కింద పడ్డాం, సక్సెస్ అందుకోలేకపోతున్నాం. ఎంత ఫోర్స్ గా కిందకి అయితే వచ్చామో అంతకు 10 రెట్లు ఎత్తుగా పైకి లేవాలి. సో మెయిన్ గ్రేట్ ఆపర్చునిటీ తీసుకోండి. ఎందుకు మెయిన్ గ్రేట్ ఆపర్చునిటీ అంటే June 14th అవార్డ్స్ ఫంక్షన్ ఉంది. మన టీం నుంచి వీలైనంత ఎక్కువ మంది అక్కడ అవార్డ్స్ తీసుకోవాలి. దానికోసం నాట్ ఓన్లీ మనీ, రికగ్నిషన్, వాల్యూ,
మీరు విజయవాడ ఆ ఫంక్షన్ లో అవార్డు తీసుకుని ఆ ఫోటో ఒకటి మీ ఫ్యామిలీలోనో లేకపోతే మీ స్టేటస్ లోనో పెడితే అది చాలు మీకు చాలా టీం మెంబర్స్ యాడ్ అయ్యేదానికి. అరే ఏంట్రా ఏదో సాధిస్తున్నారు వీళ్ళు, ఈవిడేదో సాధిస్తుంది, అరే అసలు నేనేం చదువుకోలేదు ఈయనేంది ఈ స్థాయిలో ఉంది, అరే ఈడు నిన్నటిదా ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు ఏం ఎట్లున్నాడు, రకరకాలుగా మాట్లాడుకుంటారు. సో కలగనండి, కలగనండి. నెక్స్ట్ మంత్ పెద్దగా ఇది షార్ట్ టర్మ్ డ్రీమ్ చెప్తున్నాను. నెక్స్ట్ మంత్ విజయవాడ అవార్డ్స్ ఫంక్షన్ లో ఖచ్చితంగా అవార్డు తీసుకోవాలి మనం. ప్రతిరోజు ప్రాణం పెట్టి పని చేయండి ఈ నెల మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరన్నా మీ ఫీడ్బ్యాక్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అండ్ హరిబాబు సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూర్ బ్రాంచ్ డైరెక్టర్ సార్. కిరణ్ సార్ ఉన్నారా? హరిబాబు సార్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. సార్ ఒక మీ మీ ఫీడ్బ్యాక్ ఏమైనా చెప్తే మాట్లాడి క్లోజ్ చేద్దాం సార్. ఇంకెవరైతే హ్యాండ్ కూడా రైజ్ చేయలేదు. ఓకే సార్. యా, అందరికీ ముందుగా హ్యాపీ డే అండి. అంటే లాస్ట్ డే చాలా మీటింగ్స్ జరిగాయి, చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ జరిగాయి. అండ్ ఆల్సో ఈ మంత్ ఎవరైతే బ్రాంజ్ అయ్యారో నెక్స్ట్ సిల్వర్ అయ్యారో అందరికీ కూడా ఐఎమ్ వెరీ హార్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్. అంటే స్టెప్ బై స్టెప్ అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. అదొక సిస్టమ్. ఆ సిస్టమ్ ని ఫాలో అయిపోతే డెఫినెట్లీ అందరం చాలా ఈజీగా అయిపోతాము. బట్ ఈరోజు ర్యాంక్ అచీవ్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అచీవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా తీసుకొని టార్గెట్ ఏదైతే అది అందరు ఫినిష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో సిఎన్సి అనేది అంటే మన టీం ని మనం చాలా ఫాస్ట్ గా బిల్డ్ చేసుకోవడానికి ఒక పెద్ద ఆయుధం అండి ఇది. ఈ ఆయుధాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకుంటే అందరూ భగవద్గీత విని ఉంటారు. ఐ థింక్ నాకు తెలిసి దానికి సంబంధించి చాలా స్టోరీస్ చూసి ఉంటారు కూడా. ఎప్పుడు ఏ ఆయుధం ఉపయోగించాలో అప్పుడు ఆ ఆయుధం ఉపయోగించాలి. అది అందరూ అది గుర్తించుకోగలిగితే చాలు, అది అర్థం చేసుకోగలిగితే చాలు, డెఫినెట్లీ దానికి తగ్గ రిజల్ట్ అయితే డెఫినెట్లీ వస్తుందని నేను నమ్ముతానండి. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈరోజు సిఎన్సితో అందరం ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. బ్రహ్మయ్య సార్ చెప్పాలంటే లైఫ్ లైన్స్ కి స్పెషల్లీ నా థాంక్స్. ఎందుకంటే లైఫ్ లైన్స్ ఈరోజు ఆల్మోస్ట్ అంటే యాక్చువల్లీ నేను హైదరాబాద్ లో ఉన్నాను. నా బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు, వాళ్ళతో నేను పెద్దగా కనెక్ట్ అవ్వకపోయినా సరే బ్రహ్మయ్య సార్ అందరితో కనెక్ట్ అవుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రహ్మయ్య సార్. అండ్ ఆల్సో కిరణ్ సార్ కావచ్చు, మీటింగ్స్ ప్రతిదాన్ని కూడా కొన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు స్పెషల్లీ మీ యొక్క అడుగు చాలా అద్భుతంగా ఉంది రంగారావు సార్. ఎందుకంటే టీంని ఒక మంచి వేలు తీసుకెళ్తున్నారు. నా టీం అని ఒక టీం అంటే మీ టీం అని కాదు, నా టీం అని కాదు, ఇట్స్ వేరే టీం అని కాదు, ఇట్స్ ఎంటైర్ టీమ్స్ అందరినీ కూడా ఒక స్పెషల్ ఎలివేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్స్ ఆ హ్యూమన్ బీయింగ్ కి హ్యాట్స్ ఆఫ్. అండ్ దాన్ని ఎక్కడ వదలకండి, దాన్ని ఎక్కడ ఇది చేయకండి, ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అంతా మన టీం సార్, అంతా మన టీం అంతా అందరము సక్సెస్ అవ్వాలి. మేడం థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ సార్. చాలా హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ కృష్ణవేణి మేడం కావచ్చు, ఇందిరా అక్క కావచ్చు, అండ్ ఆల్సో విజయ మేడం కావచ్చు, ఇప్పుడు టీమ్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఇంకా లేని వాళ్ళు అయితే చాలా మంది వర్క్ చేస్తున్నారు మన టీం నుంచి. ఇట్స్ వెరీ స్పెషల్ థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ డెడికేషన్ టు మై ఫస్ట్ ర్యాంకింగ్ ఫర్ మై టీమ్. మీరు ఇంకా మంచి మంచి స్థాయికి వస్తారు సార్. ఇంకా బ్రాంజ్ అవ్వటం వరకే కష్టం సార్. ఆ బ్రాంజ్ అయిన తర్వాత అది నెక్స్ట్ ఈజీగా మన టీం ని, మనకు ఎప్పుడైనా టీం ని గెలిపించాలనే తపన ఎక్కువ ఉంటుంది వెస్టేజ్ లో. మన సక్సెస్ కంటే కూడా టీం ని గెలిపించాలనే తపన ఎక్కువ ఉంటది. సో ఇక్కడ నుంచి ఈజీగా అవుతుంది మన వర్క్. విజయవాడ ప్రోగ్రామ్ కి ఆల్మోస్ట్ మన టీం అందరినీ గట్టిగా ప్లాన్ చేద్దాం సార్. ఎవరైతే దగ్గరగా వచ్చారో అవార్డ్స్ తీసుకోవాలి సార్ మన వాళ్ళంతా. డెఫినెట్లీ అందరం కలిసి ఒక్కసారి మళ్ళీ ఒకసారి సపరేట్ జూమ్ పెట్టుకొని ఎవరెవరి టీం నుంచి ఎంతమంది ఉన్నారు, దగ్గరగా వచ్చారు, వాళ్ళు ఇంకెలా ముందుకు వెళ్ళాలనేది కూడా ఒక ప్లాన్ చేద్దాం సార్ ప్రోగ్రామ్ చేద్దాం. ఈ నెల చాలా సీరియస్ గా డ్రైవ్ చేయాలి. ఈ నెల మనందరం చాలా సీరియస్ గా డ్రైవ్ చేసి అందరికి కరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్పి తీసుకెళ్ళాలి సార్. డెఫినెట్లీ సార్, తప్పకుండా ప్లాన్ చేద్దాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, శ్రవణ్ థ్యాంక్ యూ సార్. సో మచ్. సార్ రంగారావు శ్రవణ్ సార్. సార్. రంగారావు సార్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హరిబాబు Good morning, సార్, madam. కంగ్రాచులేషన్స్ సార్. తిరుపతి అంజలి. మేడం థ్యాంక్ యూ మ్యామ్. ఎస్టర్డే మీ యొక్క రికగ్నైజింగ్ ఇస్ వెరీ వండర్ఫుల్ మేడం. ఐ థింక్ Thank మీరు you, ఎక్స్పెక్ట్ sir. చేస్తున్నారు అనుకుంటాను. నాకు తెలియదు సార్, సర్ప్రైజింగ్ సార్. అక్కడికి వెళ్ళేంత వరకు తెలియదు. చాలా Yes, అంటే sir. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అసలు ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళాక సడన్ గా ఎంఎస్ఆర్ దగ్గర చేపించారు. నెట్వర్క్ మార్కెటింగ్ బ్యూటీ మేడం ఇది. ఈ అవును బ్యూటీని సార్. ఎలా ఎవరెప్పుడో అంటే లైక్ ఒక స్పెషల్ సర్ప్రైజ్ వస్తుంది అనేది తెలియదు. బట్ కానీ ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ పవరే అది. ఒక కామన్ ఏమీ తెలియదు కూడా ఈ దీంతో సక్సెస్ అవ్వడానికి ఒక మంచి వే మేడం ఇది. ఎస్ సార్, ఎస్ సార్. కన్వర్ట్ అవుతుంది సార్. మేడం హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మీకు కూడా మేడం. థ్యాంక్ యూ, టీమ్ థ్యాంక్ యూ. డెఫినెట్లీ అందరం కలిసి నెక్స్ట్ అందరం రివార్డ్స్ కి గట్టిగా ప్లాన్ చేద్దాం మేడం. అందరం ఖచ్చితంగా సార్. ఈ మంత్ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాం సార్, మేము మా టీం అందరం. తప్పకుండా తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. దెబోరా మేడం ఏదో మాట్లాడుతున్నారు మేడం, చెప్పండి. ఒకసారి ఆ వీడియో చూడండి లీడర్స్, ఒకసారి ఆ వీడియో చూడండి ఎస్ ఎస్ ప్లే మేడం. చేయండి. అంజలి మేడం సౌండ్ రావట్లేదు కిరణ్ సార్. యాక్చువల్లీ సౌండ్ సిస్టమ్ కి ఒక ఆప్షన్ ఉంటది సార్, అది ల్యాప్టాప్ లోనే ఎక్కువ వస్తుంది, మొబైల్స్ లో రాదనుకుంటాను ఐ థింక్. అదే 7-17 గంటలు 17 14 అయింది. మీరు కమిట్ అయ్యేవాళ్ళు ఉన్నారా? వాటిలో ఉన్నారా? 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చూస్తారా? అది ఆఫర్లు వస్తాయి. కమిట్ చేయండి. కిరణ్ సార్ సిగ్నల్ లేనట్టుంది. ఎక్సలెంట్ అంజలి. ఎక్సలెంట్ సార్, కిరణ్ సార్ థ్యాంక్ యూ. అంజలి మేడం వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ మేడం. అంజలి మేడం, సార్ అంజలి మేడం గారు మీ మ్యారేజ్ చూడలేకపోయాము. గుడ్ మార్నింగ్ సార్. మాకు ఎట్ట ఉందంటే అది ఏంది నీ పెళ్లికి వచ్చినట్టు మాకు పొదులకు వచ్చి చేసుకున్నట్టు కాదు. ఉంది అది. సార్ కూడా పక్కన ఉంటే అది వేరే లెవెల్ ఉండేది, మేడం ఒక్కటే వచ్చింది కాబట్టి అసలు అది నెక్స్ట్ లెవెల్ ఉండేది అసలు. వీడియో బాగా తీసి Congratulations, madam. చెప్పండి. చాలా బాగా తీశారు సార్, అది అసలు చాలా బాగుంది. జనాల్లో ఆ ప్లేస్ లేక కెమెరా నితిన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ చాలా బాగుంది. దెబోరా మేడం మీరే మాట్లాడుతున్నారు మేడం. కంగ్రాట్స్ మేడం అంజలి మేడం వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ హరిబాబు సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. సార్ Thank you, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. దెబోరా మేడం లీడర్స్ దెబోరా మేడం ఏదో పరిపాలించగలరు అనే దానికి మీది. కిరణ్ సార్ లీడర్స్ ఎక్కడున్నా పరిపాలించగలరు అనే దానికి ఎగ్జాంపుల్ ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ కడప. అయిపోద్ది సార్, అయిపోద్ది. చాలా అంటే బిగ్గెస్ట్ ప్లాన్స్ జరుగుతున్నాయి. అది మూమెంట్ ఒకటి చిన్నగా తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. షార్ట్ పీరియడ్ లోనే ఒక డైరెక్టర్ పోస్ట్ లో నిలిచారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్ సార్.
హరి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వామ్ సపోర్ట్. మీ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇలాగే అందరితో మంచిగా సపోర్ట్ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం దెబోరా మేడం, ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే మనం క్లోజ్ చేద్దాం మేడం. కిరణ్ సార్, మీ వాయిస్ అసలు అర్థం కావట్లేదు. అదే దెబోరా మేడం మాట్లాడుతుంది, ఆ మేడం ఒక్కరితో మాట్లాడించి క్లోజ్ చేద్దాం. దెబోరా మేడం. అలాగే సార్, అలాగే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు ఆదిలక్ష్మి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. డౌట్ క్లియర్ చేసుకుందామని హ్యాండ్ రైస్ చేశాను సార్. చెప్పండి మేడం. అంటే మనకి ఇప్పుడు మన ఐడిలో వచ్చేసి 100 పాయింట్స్ తీసుకోమంటున్నారు కదా సార్, పర్చేస్ చేయమంటున్నారు కదా. ఎగస్ట్ ఏమన్నా తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు మన ప్రొడక్ట్స్ తీసుకొని సేల్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా సార్. అట్లా ఏమన్నా ఎగస్ట్రా అట్లా తీసుకొని పర్చేస్ చేయొచ్చా అనేసి అడుగుదామని సార్. ఎక్సలెంట్. అసలు మీరు ఈ క్వశ్చన్ అడిగారు చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. దట్ ఈస్ వాట్ వీ రిక్వైర్డ్. అది కావాలి మేడం. ఐఎమ్ రియలీ హ్యాపీ. వన్ అవర్ సిఎన్సి ఆఫర్ గురించి చెప్తున్నందుకు, మీరు ఇలాంటి క్వశ్చన్ అనేది మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే కొత్త కాబట్టి మీకు డౌట్ రావచ్చు. నేను చెయ్యాలి అని మాట్లాడారు చూడండి, సూపర్. బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఇక్కడ సిఎన్సి ఆఫర్ అనేది 100 పీవీస్ కి తీసుకుంటే, ఒక నెల 100 పీవీకి తీసుకుంటే, వరుసగా 4 నెలలు తీసుకుంటే 5 నెలలు 2515 రూపాయలకి ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. వరుసగా 4 నెలలు 100 పీవీస్ కి తీసుకుంటే. ఇది కాకుండా ప్రతి నెల మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఒక 250 నుంచి 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్, 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. ఇది ప్రతి 4 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా అలాగే మీరు 200 పీవీలకి తీసుకుంటే 5,030 రూపాయలు మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రతి నెల వరుసగా 200 పీవీలకి తీసుకుంటే 5,030 రూపాయలకి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. చూడండి ఎంత బిగ్ ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఇమాజిన్ ఎంఎస్ఆర్ సుబ్బయ్య శెట్టి సార్ ఎందుకు చెప్పారంటే, కనీసం 10,000కి రీటైల్ చేయాలి మీరు అని చెప్పాడు సుబ్బయ్య శెట్టి సార్. ఎంత గ్రేట్ గా చెప్పాడంటే సుబ్బయ్య శెట్టి సార్. ఒక్కసారి ఆలోచించండి. 60 పీవీల నుంచి 100 పీవీలు మీ ఇంట్లో వాడుకున్న 200 పీవీలు కనుక మీరు సిఎన్సి రీటైల్ చేయగలిగితే, 200 పీవీలు రీటైల్ చేయగలిగితే, ఒక్కొక్క ప్రోడక్ట్ మీద కనీసం 10-20 రూపాయలు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుని అమ్మినా బయట, అంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు 10-20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని ఇచ్చినా, డైరెక్ట్ గా పాయింట్స్ మీద మీకు ఆ ప్రోడక్ట్ రీటైల్ మీద మీకు డబ్బులు వస్తాయి. ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ థింగ్, బిజినెస్ పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి. ఓకే, ఆ బిజినెస్ పాయింట్స్ యాడ్ అవటం వలన మీరు డైరెక్టర్ లెవెల్స్ అచీవ్ అవుతారు. అక్కడ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. థర్డ్ థింగ్, 300 పీవీలు చేస్తే 4 నెలలు అయిపోయినాక 5వ నెలలో 2,500 ఇంటూ 3 ఎంత మేడం? 7,000. ఏమండి మ్యూట్ లోకి వెళ్ళండి సార్, ఎవరో కనుక. మేడం, ఒక 300 పీవీలు కనుక వరుసగా 4 నెలలు చేస్తే 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు 5వ నెలలో మీకు వచ్చే ఇదేంటో తెలుసా? ఫ్రీ ప్రోడక్ట్ 2,500 ఇంటూ 3 అంటే 2,500 ఇంటూ 3 ఎంత? 7,500. కరెక్టేనండి? 7,545 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ మీకు వస్తాయి. ఆ 7,540 రూపాయలు మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి కదా, డైరెక్ట్ గా మీరు అమ్ముకున్నా, రీటైల్ చేసుకున్నా మీకు ఎంత హెల్ప్ అవుతుందండి. నేను చెప్తున్నాను చూడండి, ఎవరైతే 300 పీవీస్ తో రీటైల్ చేస్తారో విత్ ఇన్ 4 months లో మీ లెవెల్స్ మారకపోతే నన్ను అడగండి. అంటే మేము పోయిన నెల స్టార్టింగ్ సార్, నేను పోయిన నెల న్యూ జాయినింగ్ సిఎన్సి తీసుకున్నాను. ఇది సెకండ్ మంత్ అన్నమాట నాకు. అంటే సెకండ్ మంత్ కదా, ఈ సెకండ్ మంత్ లో నేను 200 పీవీస్ చెయ్యొచ్చా లేదా, అసలు ఎట్లా అనేది మళ్ళీ దీంతో మిమ్మల్ని క్వశ్చన్ వేసాను సార్. ఇదో క్లారిటీ. ఇంకో క్లారిటీ ఇస్తాను చూడండి. సిఎన్సి అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి, 2 కండిషన్స్. ఒకటి, 2వ తేదీ నుంచి 14వ తేదీలోకి తీసుకుంటేనే సిఎన్సి వస్తుంది. కానీ కొత్తగా ఐడి తీసుకున్న వాళ్ళు ఫస్ట్ నెలలో ఎప్పుడు తీసుకున్నా సిఎన్సి వస్తుంది. ఫస్ట్ ఐడి తీసుకున్న వాళ్ళకి సెకండ్ నెల నుంచి 2వ తేదీ నుంచి 14వ తేదీలోకి తీసుకోవాలి. ఈ నెల 100 పీవీలకు తీసుకుంటే వరుసగా 4 నెలలు 100 పీవీలకు తీసుకొని 100 పీవీకి సంబంధించి వస్తుంది. మీరు ఎక్కువ తీసుకున్నా 100 పీవీస్కి వస్తుంది. లేదు మీరు 300 పీవీలకి వాళ్ళు తీసుకుని ఈ నెల 200కి తీసుకున్నారనుకోండి, ఈ 100 పీవీస్ ది క్యాన్సిల్ చేసుకొని మనం రిక్వెస్ట్ పెట్టి ఈ 200 పీవీలది కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్, సిఎన్సి అనేది డిస్కౌంట్ కోసం మాత్రమే. ఇది ఒక బలమైన ఆయుధం. డిస్కౌంట్ వస్తుంది, టీం అందరూ దాంట్లో ఉంటే
సక్సెస్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే దాని ఓకే అర్థం సార్. కేవలం CNC లో మాత్రమే బిజినెస్ ఉందని కాదు. మీకు ఓకే 100 కాదు 150 అయినా మీకు ఎన్ని కావాలంటే అవి తీసుకోండి. అసలు ఓకే వెస్టేజ్ లో సార్. ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వెస్టేజ్ లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ ఏది కూడా బయట ప్రోడక్ట్ మన ఇంట్లోకి రాకూడదు. వెస్టేజ్ ప్రోడక్ట్ మన దగ్గర ఉండాలి. ఎందుకంటే మనం బిజినెస్ చేస్తున్నాం దీంట్లో. ఓకే సార్. ఎలాంటి లిమిట్ లేదు మేడం, మీరు ఏమైనా తీసుకోవచ్చు. కానీ కన్సిస్టెన్సీ మీరు ఎంత తీసుకున్నారో అది కంటిన్యూ చేయండి. మీరు 200 చేయాలన్నా ఓకే సార్. చేయండి, ఇబ్బంది లేదు. ఉమ్, ఓకే, ఓకే సార్. క్లారిటీ వచ్చిందా మేడం? ఏమన్నా ఆ, మిస్కమ్యూనికేషన్ ఏమన్నా ఉందా? ఇంకొంచెం క్లారిటీ కావాలా? ఆహా, లేదు సార్, అదే అందుకనేసి అంటే నేను మంత్ ఎండింగ్ లో తీసుకున్నాను కదా 100 ఉమ్, పీవీస్ కి. మళ్ళీ ఇప్పుడు ఉమ్, స్టార్ట్ అయింది కదా సెకండ్ మంత్, మళ్ళీ ఉమ్, తీసుకోవచ్చా 200 పీవీస్ కి, లేదా మనం మార్కెటింగ్ చెయ్యాలి అనేసి ఒక థాట్ తోటే నేను క్వశ్చన్ వేసాను సార్. అంటే ఇంతసేపు మీరు చెప్పింది కూడా నేను ఏం విన్నాను, నాకు ఏం అర్థమైందని కూడా నేను మళ్ళీ చేసుకోవాలి కదా సార్, రీక్వాలిఫికేషన్ అనేది. ఉమ్, ఉమ్. అందుకనేసే మీకు క్వశ్చన్ వేసాను సార్. ఎగ్జాక్ట్లీ మేడం, 100% మీరు తీసుకోవచ్చు మేడం, ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. ఓకే సార్. CNC ఆఫర్ ఇది పక్కన పెడితే మీరు ఎన్ని ఉమ్, పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ తీసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. అండ్ మోర్ ఓవర్ ఇంకో క్లారిటీ కూడా ఇస్తున్నా. 2 సార్. నుంచి 14వ తేదీ కేవలం CNC డిస్కౌంట్ గురించి, ఓకే 15 నుంచి 20వ తేదీ 15 నుంచి నెలాఖరు వరకు కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు ఓకే తీసుకున్నా మీకు ప్రతి పాయింట్ కౌంట్ అవుతుంది. ఓకే సార్. ఓకే, ఆల్ ది ఓకే బెస్ట్, సార్. విష్ యూ గుడ్ థ్యాంక్ యూ లక్ సార్. మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అంజలి మేడం అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేశారు మేడం. సార్ మాట్లాడాను సార్, అప్పుడు చెప్పండి. ఓకే, సోమశేఖర్ సార్ ఫైనల్, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి. సోమశేఖర్ సార్. సార్ రంగారావు సార్, అది రికార్డ్ గుడ్ ఆఫ్ మార్నింగ్ చేయండి సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. రికార్డ్ అట్లే ఉందా? ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.